ఇన్సులిన్ ఏం చేస్తూ ఉంటుంది? ఇన్సులిన్ పని ఏంటి? బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. షుగర్ అనుకోండి, ఓకే, ఎక్కువైపోయింది అనుకోండి, దీన్ని ఏం చేస్తుంది? ఇదంతా ఎక్కడో దగ్గర స్టోర్ చేయాలి. ఎయిదర్ లివర్, లేకపోతే ఎక్కువైపోయింది అనుకోండి, ఇంకా స్పేస్ లేదు, స్కిన్ కిందకి వెళ్తుంది, లేకపోతే వెజల్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్సులిన్ పని ఏంటంటే ప్యాడింగ్, రిజర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు మన స్టోరేజ్ సిస్టమ్ అంతా ఇన్సులిన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు బాడీలో 2 సిస్టమ్స్ ఉన్నాయి, అనబాలిక్, కెటబాలిక్. ఈ 2 ఒకేసారి పనిచేయవు. అనబాలిక్ అంటే మీరు తిన్న ఫుడ్ని డైజెషన్ చేయడం, ప్రాసెస్ చేయడం, స్టోర్ చేయడం అనబాలిక్ అంటారు. అరిగించడం, ఓకే, దాన్ని న్యూట్రిషన్గా మార్చడం, స్టోరేజ్ చేయడం అనబాలిజం అంటారు. కెటబాలిజం అంటే స్టోరేజ్ చేసుకున్న ఫుడ్ని యూజ్ చేసుకోవడం. ఇప్పుడు 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ 4 క్యాలరీస్ ఉంటుంది, 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ 7 ఉంటుంది, 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ 9 క్యాలరీస్ ఉంటుంది. ఇంకా మనం ఏం చేస్తుందంటే బాడీ, ఇంకా వీడు ఎక్కువ తింటున్నాడు అనుకోండి, డెన్స్ లెవెల్లో స్టోర్ చేసుకోవాలని చూస్తుంది. మనకు క్యాలరీస్ కావాలి. సో ఎయిదర్ గ్లైకోజన్ కానీ, అంటే కార్బ్స్ కానీ స్టోర్ చేసుకుంటుంది, లేకపోతే ప్రోటీన్ కానీ స్టోర్ చేసుకుంటుంది, లేకపోతే ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. ఫ్యాట్ ఈజ్ హైలీ ఎనర్జెటిక్, చాలా క్యాలరీస్ ఇస్తుంది ఫ్యాట్. అందుకని ఇంకా వీడు ఎక్కువ చేస్తున్నాడు అనుకోండి, కెటబాలిజం చేయకుండా. కెటబాలిజం అంటే మనం స్టోర్ చేసుకున్నది యూజ్ చేయకుండా వీడు ఇంకా మేపుతానే ఉన్నాడు అనుకోండి బాడీని. బాడీ ఏం చేస్తుంది? ఇంకా స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువైపోతే ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే తక్కువ స్పేస్లో ఎక్కువ క్యాలరీస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అనబాలిజం, క్యాటబాలిజం, ఈ 2 ఒకేసారి ఎప్పుడు జరగవు, సేమ్ టైంలో జరగవు. ఇదర్ ఇదన్నా జరుగుతూ ఉంటుంది, లేకపోతే ఇదన్నా జరుగుతుంటుంది. ఎవడైతే ఫాస్టింగ్ చేస్తాడో వాడికి ఇది యాక్టివేట్ అవుతుంది, క్యాటబాలిజం. అంటే ఆల్రెడీ స్టోర్ చేసుకున్న ఎనర్జీ, ఫ్యాట్ కానీ, కార్బ్స్ కానీ, వాట్ ఎవర్ ప్రోటీన్ కానీ యూజ్ చేసుకోవడం కెటబాలిజం అంటారు. సో ఇది ఎప్పుడు ఫాస్టింగ్లో స్విచ్ అవుతుంది. మనం ఏం చేస్తాం? ఉదయం బాగా తింటాం ఫుడ్, మధ్యాహ్నం బాగా తింటాం, నైట్ బాగా తింటాం. అసలు ఇది ఎప్పుడు స్విచ్ ఆన్ అవుతుంది? ఎప్పుడు టైమింగ్ చెప్పారు. అందుకే వెన్ యు ఆర్ 8 hours ఎంటీ స్టమక్, నీ బాడీ ఎవ్రీ 2 hours కెటబాలిజంని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ హంగర్ వస్తుంది, కడుపు మండుతుంది, అది సూడో హంగర్ అంటారు. అంటే నీకు ఫుడ్ డిప్లీట్ అయిందని కాదు, నీ అలారం మోగుతుంది అంతే. అలారం మోగిన తర్వాత నీకు ఆకలేస్తుంది, కానీ ఏమి తలదిరగడం, నీరసం రావడం జరగదు. ఈ 2 hours నుంచి 8 hours ఫాస్టింగ్లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా తిన్నావు అనుకో, ఇన్సులిన్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? ఇన్సులిన్ రిలీజ్ కావాలంటే స్టమక్లో ఏదో ఒక సిగ్నల్ రావాలి. ఓకే, వీడేదో తిన్నాడు రా. మెయిన్ ట్రిగ్గర్ ఏంటంటే కార్బోహైడ్రేట్. ప్రోటీను, ఫ్యాటు చాలా లేట్గా రెస్పాన్స్ అవుతుంది ఇన్సులిన్. ఇఫ్ యు ఆర్ ఈటింగ్ సమ్ కార్బ్, ఏదో చిన్న మొక్క తిన్నావు, చిన్న గింజ తిన్నావు, వెంటనే కార్బ్స్గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ కార్బోహైడ్రేట్ ఏం చేస్తుంది? ఇన్సులిన్కి ఆల్రెడీ స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంది, మళ్ళీ ఇన్సులిన్కి రిలీజ్ చేయడానికి ప్యాంక్రియాజ్ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయి ఇన్సులిన్ రిలీజ్ చేసి నీకు ఆల్రెడీ ఫుల్ ఎనర్జీ ఉంది, మళ్ళీ దీన్ని ఏం చేస్తుంది? స్టోరేజ్ కింద చేస్తుంది. స్టోరేజ్ అంటే ఏంది? అనబాలిజం. అదే ఎవడైతే ఫాస్టింగ్ చేస్తాడో, ఫాస్టింగ్ అంటే ఏమీ లేదు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎందుకు బాడీని రీసెట్ చేస్తుంది అంటే, యు ఆర్ గివింగ్ టైం గ్యాప్. 8 hours తర్వాత లిక్విడ్స్ తీసుకుంటే ఇన్సులిన్ రిలీజ్ కాదు, క్లియర్ సూప్స్ తీసుకుంటే కాదు,
ఈ మన ఆకుకూరలు తింటాం, క్లియర్ సూప్స్ తాగుతాం, ఇవన్నీ ఇన్సులిన్ని ట్రిగ్గర్ చేయవు. అందుకే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ద బెస్ట్ మెథడ్. సో ఎప్పుడైతే వాడు ఇన్సులిన్ని ఆపేస్తున్నాడో, ఇన్సులిన్కి రిలీజ్ కావాలంటే కారణం ఏంటి? కార్బోహైడ్రేట్. ఎవడైతే ఏముందిలే తిన్నాను కదా, మళ్ళీ 2 చిప్సే కదా అని అంటాడు. 2 చిప్స్ తిన్నా వెంటనే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అదే నువ్వు క్లియర్ ఫ్లూయిడ్ తాగు, టెంకాయ నీళ్లు తాగు, లేకపోతే ఏదో ఒక వాటరీ క్లియర్ సూప్స్ తాగు, ఇన్సులిన్ రిలీజ్ కాదు, అనబాలిజంలో ఉండదు, కెటబాలిజంలో ఉంటుంది బాడీ. ఇప్పుడు 8 అవర్స్, మోర్ దాన్ 8 అవర్స్కి నువ్వు ఫాస్టింగ్ చేసినప్పుడు ఎవ్రీ 2 అవర్స్కి మళ్ళీ ఇంకొకసారి కెటబాలిజంలోకి వెళ్తా ఉంటుంది నువ్వు తినేదాకా. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కొలెస్ట్రాల్ తింటానే తగ్గించవచ్చు. 24 అవర్స్ ఉపవాసం ఏమీ ఉండక్కర్లేదు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే చాలు. తర్వాత 16 అవర్స్ కూడా చేస్తాం కదా, నైట్ పడుకునేటప్పుడు 7 to మళ్ళీ మార్నింగ్ మనం లేచి 10 o'clock తింటాం చూడండి, అప్పుడు మన బాడీ కంప్లీట్ కెటబాలిజంలో ఉంటుంది, స్టోర్ చేసుకున్న ఎనర్జీనే వాడుతూ ఉంటుంది. ఎవ్రీ 2 అవర్స్కి మీ బాడీలో ఫ్యాట్ కరిగిపోతూ ఉంటుంది. సో జస్ట్ డూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, అంతే, దెబ్బకి టామ్. ఓకే. మనం చేసే మిస్టేక్స్, ఒక చిప్పే కదా, పెద్దగా ఏమి స్టోర్ అవ్వదు. మన ఫిజికల్ లెవెల్లో ఆలోచిస్తాం, బయలాజికల్ లెవెల్లో చిన్న చిప్పు తిన్నా కానీ, చిప్పు కాదు, చిన్న చిప్స్ తిన్నా కానీ, స్నాక్స్ తిన్నా కానీ ఇన్సులిన్ స్విచ్ ఆన్ చేస్తుంది, మళ్ళీ అనబాలిజం స్విచ్ ఆన్ చేస్తుంది. అరే వీడు తింటున్నాడు అంటే నేను స్టోర్ చేయాలి అని కెటబాలిజంలో ఉండేదాన్ని యాక్టివేట్ చేయకుండా స్టోరేజ్ చేసే ప్రాసెస్ని యాక్టివేట్ చేస్తుంది. మనం చేసే మిస్టేక్, బాడీ ఒక రిధంలో పనిచేస్తూ ఉంటుంది, దానికి గ్యాప్ ఇవ్వాలి. ఫుల్గా తిను ఏమీ కాదు, బట్ యూ హ్యావ్ టు గివ్ లాంగ్ గ్యాప్. అనబాలిజం నుంచి కెటబాలిజంకి షిఫ్ట్ చేస్తున్నాం అంటే కరిగిపోయే ప్రాసెస్ని స్విచ్ ఆన్ చేయాలి. దానికి ఏంటంటే నువ్వు ఎంత తిన్నావని లెక్క కాదు, ఎంత గ్యాప్ ఇచ్చావనేది లెక్క. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ అండి. జెనెటికలు ఇవన్నీ అవసరం లేదు, యూ డూ సైంటిఫికల్లీ. ద ఫాస్టింగ్ చేయట్లేదు మనం అసలు, వీఆర్ స్విచ్చింగ్ టు స్టోరేజ్ చేసుకునే మెథడ్ నుంచి కరిగించే మెథడ్కి చేయాలి. అది ఏంటి? తింటానే చేయాలి, ఓకే. కడుపు మార్చుకొని కాదు. అందుకనే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ ద బెస్ట్ వే. సో అది ఎప్పుడు జరుగుతుంది? 8 అవర్స్ తర్వాతే కెటబాలిజంకి మారుతుంది. ఆ 8 అవర్స్ లోపే మనం తినేస్తాం వేరే ఒకటి. అంటే మనం ఎప్పుడు అనబాలిజంలోనే ఉన్నాం, అరిగించడం స్టోర్ చేయడం, అరిగించడం స్టోర్ చేయడం. ఒక్కరోజైనా గ్యాప్ ఇవ్వరా నన్ను క్లీన్ చేసుకోవడానికి, లేకపోతే కరిగించడానికి అంటే మనం ఇవ్వం. మధ్యాహ్నం 12కి తిన్నావు కదా, 3 అవర్స్ అయింది, ఇప్పుడు స్నాక్స్ తిందాం, పానీపూరి తిందాం, చోలే పూరి తిందాం, చస్తావు. స్లోగా, అది ఏం వెంటనే జరగదు, స్లోలీ ఇట్ విల్ యాడ్. సో అందుకని తినేదేదో బలంగా తిను, బట్ గ్యాపీ. ఓకే హేమంత్ గారు, సో ఇన్సులిన్ ఈజ్ ద రీజన్. ఇన్సులిన్ ఏం చెడ్డది కాదు, దాని పని అది బాగా చేస్తుంది, మనం సారికి దాన్ని నిద్రలేపుతున్నాం. హేమంత్ గారు నమస్తే సార్. నమస్తే. నా టాపిక్ వచ్చేసి అంటే ఇది మీ టాపిక్ రిలేటెడ్ కాదేమో. జస్ట్ వన్ థింగ్ సార్, ఎప్పుడైనా క్లాసు ఇగో మీద ఐడెంటిటీ మీద చెప్తారా? అంటే నాకు ఎందుకు వచ్చిందంటే ఆ డౌట్, మామూలుగా థాట్ లాగా. ఇప్పుడు గాడ్ క్రియేషన్ అనేది ఈ సపరేట్ ఇట్ అవుట్ ఫ్రమ్ హిస్ సెల్ఫ్, అందుకని చెప్పి క్రియేషన్ అనేది ఏంటి? ఫామ్ అయిందా? అంటే తను ఎప్పుడైతే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అనుకో సార్, ఐఎమ్ సపరేటింగ్ యూ, లైక్ ఐఎమ్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ మీ అండ్ ఐఎమ్ టాకింగ్ టు యూ. అంటే ఇప్పుడు క్రియేషన్ కూడా నేను కాకుండా ఈ క్రియేటెడ్, అంటే దట్ ఈస్ లైక్ ఈజ్ దిస్ ద క్రియేషన్ ఈజ్ గాడ్స్ ఈగో. అంటే ఇప్పుడు ఈగో మంచిదా దక్షిణామూర్తి గారు చెడ్డదా మీరు మీ దృష్టిలో? క్లాస్ లో చెప్పారు సార్, యుగో ఈజ్ లైక్ అన్ ఐడెంటిటీ, ఇట్స్ నాట్ లైక్ బ్యాడ్ థింగ్. యు ఆర్ క్రియేటింగ్ అన్ ఐడెంటిటీ, సెల్ఫ్ ఐడెంటిటీ అని. అంటే ఇప్పుడు దక్షిణామూర్తి కానీ రమణ మహర్షి కానీ అందుకే వాళ్ళు మాట్లాడరా, లైక్ దే ఆర్ సీయింగ్ వన్నెస్. అంటే ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు స్పీక్, ఎందుకు మాట్లాడరు?
అంటే వాళ్ళు సపరేట్ చేయట్లేదా అని, అంటే లైక్ యునో వాట్ టు టాక్, అంటే నేను మీకు చెప్పే, అంటే నేను చెప్తున్నాను అంటే ఇఫ్ ఐఎమ్ టాకింగ్ సంథింగ్ ఐఎమ్ సపరేటింగ్ అవుట్ అని అనుకోవాలా? ఓకే. అది సృష్టి ప్రారంభంలో అట్లే ఉంది. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉంటే ఉపనిషత్తులు బాగా వర్ణించాయి ఒక కథలాగా. బోర్ కొట్టిందంట ఆయనకి. బ్రహ్మచర్యము అంటారు దాన్నే. ఒకడే ఉన్నాడంట, ఎవరూ లేరంట. ఇది చాలాసార్లు నేను ఒకసారి దీని మీదే బృహదారణ్యక ఉపనిషత్తు ఉంది, దాని మీద మాట్లాడతాను. హ్యూజ్ టాపిక్ అది వెళ్తే. ఇప్పుడు మీ బాడీలో హౌ యూ ఐడెంటిఫై యువర్ బాడీ? కళ్ళు అనుకుంటారా, కాళ్ళు అనుకుంటారా, హ- ఉన్నారా? కంప్లీట్. యా. ఆ, ఓకే. జుట్టు అనుకుంటారా, ముక్కు అనుకుంటారా? కంప్లీట్నెస్ ఉంటుందా మీరు అనగానే? యా, యా, ఓకే. కంప్లీట్గా ఉంటుంది. యా. సో ఇక్కడ మూడు ఉన్నాయి: జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం. ఏంటో అవి? జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం. జ్ఞానము అంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పారు మన ఋషులు. జ్ఞానం అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడం. ఓకే, నా సిస్టమ్ ఏంటి, నేను ఎలా వర్క్ అవుతాను, సృష్టి గురించి ఏమి నువ్వు తెలుసుకోక్కర్లేదు, ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకోవడం మొదలుపెట్టు అని. సో నా గురించి యాజ్ అబౌవ్ సో బిలో, పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముచ్యతే. ఓకే, నాలోనే మొత్తం ఎసెన్స్ ఉందని నాకు తెలుస్తుంది, అహం బ్రహ్మాస్మి అని తెలుస్తుంది. ఇది దీని పేరు జ్ఞానం. ఓకే, అనుభవమే జ్ఞానం, అది పక్కన పెట్టండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్లో ఎలా తెలుసుకోవాలి అని, నా గురించి నాకు తెలుస్తుంది. ఓకే, నేను దేహాన్ని లేదా మైండ్ని లేదా జ్ఞానాన్ని లేకపోతే ఆనందమయాన్ని అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తాం. ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ జ్ఞానం వస్తుంది. లాస్ట్కి అడుగుతారు ఋషులు, వాట్ ఆర్ యూ, ఎవరు నువ్వు అంటే, ఐఎమ్ ద క్రియేటర్, నేనే అహం బ్రహ్మాస్మి అంట. ఓకే, వీడికి జ్ఞానోదయం అయింది, అయిపోయిందా? తర్వాత విజ్ఞానం అంటారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే వీడికి జ్ఞానోదయం అయింది, దేశ పర్యటన చేసి రాపో అంటారు. దేశ పర్యటన చేస్తాడు. చేసిన తర్వాత రకరకాల ఋషుల్ని కలుస్తాడు, రకరకాల క్షేత్రాలకు వెళ్తాడు, రకరకాల జ్ఞానులతో సంభాషిస్తాడు, అన్నీ తెలుసుకుంటాడు. అప్పుడు మళ్ళీ ఋషి దగ్గరకు వస్తాడు. ఏం తెలుసుకున్నావురా అంటే, నేనొక్కడనే దేవుణ్ణి కాదు, అందరూ దేవుళ్ళే, అందరూ బ్రహ్మలే, తత్వమసి అంటాడు. దీని పేరు విజ్ఞానం. అంటే అక్కడ కూడా రెండుగా ఉన్నాడు. నేను దేవుణ్ణే, చూసే సృష్టి కూడా దైవత్వమే, విజ్ఞానం. తత్వమసి, అహం బ్రహ్మాస్మి తత్వమసి. మరి ప్రజ్ఞానం ఏంటి? ఇది జ్ఞానం, అది విజ్ఞానం. మూడోది ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏంటంటే, ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వస్తుంది. వాడు సంచరిస్తున్నాడు, అహం బ్రహ్మాస్మి అంటున్నాడు, మళ్ళీ తత్వమసి అంటున్నాడు, మళ్ళీ రెండుగా విభజించాడు. నేను ఆ చూసేది రెండు, అంటే యజ్ఞంలో వేసేది, యజ్ఞం చేసేవాడు అంతా బ్రహ్మమే అని తెలుసుకున్నాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. ఇంకా దాన్ని జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానంలో ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. ప్రజ్ఞాన బ్రహ్మ అంటే ఇంక వాడు చెప్పడానికి ఏమీ లేదు, అది ఇది అని మాట్లాడడానికి ఏమీ లేదు. ఇప్పుడు నేను అంటే చేతులు, నేనంటే కాళ్ళు, నేనంటే ముక్కు అని చెప్పను. నేను అంటే నేనే. నువ్వెవరు అంటే ఐడెంటిటీ చెప్పడం కాదు. నేనెవరు అంటే కళ్ళ, కాళ్ళ, ముక్క, చెవుల, నేను చేసే జాబా, లేకపోతే ఒక తండ్రినా, ఏం చెప్పడానికి, అంత హోల్ టుగెదర్ ఐఎమ్. ప్రజ్ఞానం అంటే ఏమవుతుందంటే, ఇంక నేను బ్రహ్మని, అది కూడా తత్వమసి, అది కూడా చెప్పడం ఉండదు. యూ విల్ ఐడెంటిఫై ఎవ్రీథింగ్ యాజ్ యూ. హలో, ఓకే, ఓకే సార్. యా. దాన్ని ప్రజ్ఞానం అంటారు. జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞానం. నిన్ను నువ్వు తెలుసుకోవడం జ్ఞానం, అంతా అదే తత్వం అని తెలుసుకోవడం విజ్ఞానం. ఇంకా నువ్వు ఏమి చెప్పలేకపోవడం ప్రజ్ఞ. ఓకే. సో అది ఇది అందుకనే అని మాట్లాడేది ఉండదు అక్కడ. ఓకే. ఉమ్, ఇప్పుడు నా గురించి చెప్పు అంటే, నేను కాళ్ళని, నాకు చెవుల్ని అని చెప్పలేను. హోల్ టుగెదర్, దాన్ని విశ్వరూపము అంటారు. అక్కడ చూపించడమే ఉంటుంది కానీ చెప్పుకోవడం ఉండదు. ఎందుకంటే చెప్పుకుంటే అది ఇది అని ఉంటుంది, రెండు అవుతాయి. ఉమ్, ఉమ్.
ఉమ్. తర్వాత సృష్టి గొప్పదా, ఏకత్వం గొప్పదా అంటే రెండు గొప్పవే. అదే ఏకత్వంలో నుంచే బహురూపాంతరం విడిపోలేదు, ఎక్కడ ఇంటర్ కనెక్టెడే ఉంది. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి భూమి మీద, చెట్టు భూమిలో పార్ట, చెట్టు విడిగా ఉందా? భూమిలో పాటు. మనం సూక్ష్మంగా చూస్తున్నాం కాబట్టి మైక్రో లెవెల్ నుంచి చెట్టు వేరే, భూమి వేరేలాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు హెయిర్ ఉంది, ఒక ఏదో సూక్ష్మంగా ఉండే ఒక మైక్రో ఆర్గానిజం ఉంది, అది మీ స్కిన్ మీద ఉంది, దానికి తెలియదు మీలో పార్ట్ అనేది. అదేదో అచేతనంగా ఉంది, జడంగా ఉంది, దానికి మాటలు రావు, అది ఎలా కమ్యూనికేట్ అవుతుంది అని దానికి అనిపించవచ్చు, కానీ అది మీరని దానికి తెలియదు కదా. Yeah. ఓకే. ఇప్పుడు మనం చూసే చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు, కొండలు అంతా భూమి అనే బాడీకి సంబంధించింది కదా. మనం మైక్రో లెవెల్ నుంచి చూస్తున్నాం కాబట్టి అదేదో సపరేట్గా కనపడుతుంది. ప్రజ్ఞానం స్టేజ్కి రీచ్ అయిన తర్వాత ఇంకా గెలాక్సీలు, స్టార్లు, చిన్నవి పెద్దవి అని ఉండదు. అది ఆ శరీరంలో భాగం, అది ఒక పురుషుడే. గాట్ ఇట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఈగో ఈజ్ వెరీ గుడ్. ఐడెంటిటీ లేకపోతే సృష్టి ప్లే ఎట్లా ఉంది? జ్ఞానంతో కొట్టాలి అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చాలామంది ఈ కుండలిని ప్రాసెస్ అప్పుడు ఈ త్రిభుజము, బిందువు చూస్తూ ఉంటారు. ఏంటి దాని అర్థం అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. సో దాని గురించి చిన్న డీటెయిల్ ఇస్తాను. ఇది అర్థమైతే దాని గురించి ఎందుకు మనకు మూలాధారంలో ఇది కనిపిస్తుంది, త్రిభుజం, త్రికోణం, మళ్ళీ ఒక బిందువు ఏం చూపిస్తుంది, ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఎనర్జీ సిస్టమ్ని ఇండికేట్ చేస్తుంది. అది అంటే రోడిన్ అని ఒక ఆయన, మనకి మీరు చాలా బుక్స్లో కూడా యూ విల్ సీ దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. చూసారా? ఒక నీడిల్, అంటే మనం మ్యాథ్స్లో వాడతాం చూడండి, స్కేలు, ఒక కంపాస్ అనుకుంటాం. దీన్ని 33 అంటారు. సీక్రెట్ సింబల్ ఆఫ్ సీక్రెట్ మ్యాన్షన్ అని కూడా అంటారు. ఓకే. అసలు ఈ సింబల్ ఎందుకు పెట్టారు అంటే కారణం ఈ టెక్నాలజీ. యూనివర్స్లో ఎనర్జీ ఎలా ఆపరేట్ చేస్తుంది అని మనకు తెలియాలి. ఇక్కడ రెండు రకాల ద్వైతం పుట్టినప్పుడు 2 ఫోటాన్స్ అనుకుందాం. ఒక ఫోటాన్ ఏం చేస్తుందంటే 1 నుంచి డబులింగ్ అవుతుంది. డబులింగ్ అంటే ఒక కణం ఏమవుతుంది, ఏకకణంగా ఉండేది 2 కణాలు అవుతాయి, 2 4 అవుతాయి, 4 8. దీని బైనరీ అంటారు. మన వాళ్ళు ఏం చెప్పారంటే అండము, పిండము, బ్రహ్మాండము అనేసారు. అండం అంటే ఏకం, పిండం అంటే మల్టిప్లై అవ్వడం. దీన్ని బైనరీ, డబుల్ అవుతూ ఉంటుంది. ఎలా? 1 నుంచి 2 అవుతుంది, 2 నుంచి 4 అవుతుంది, 4 నుంచి 8 అవుతుంది, 8 నుంచి డబుల్ 16 అంటే 1 + 7, 1 + 6 7 అవుతుంది. 7 డబుల్ అయితే 14, 1 + 4 5, 5 డబుల్ అయితే 10, 10 1 + 0 1. ఓకే. ఇలా 1 ఈ బైనరీ ఫ్యూజన్లో ఎనర్జీ మల్టిప్లై అవుతూ ఉంటుంది. 1 2 అవుతుంది, 2 4, 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, ఇట్లా పెరుక్కుంటూ పోతుంటుంది. 7 5 ఈ చక్రం. ఓకే. కానీ 3 నెంబర్లు మాత్రం ఇన్వాల్వే కాలేదు క్రియేషన్లో. ఆ నెంబర్స్ ఏంటంటే 3 6 అండ్ 9. ఇక్కడ ఇంకొక ఫోటాను ఎప్పుడు ఇలా తిరుగుతూ ఉంటుంది.
దీన్ని వేరే కలర్లో వేద్దాం. త్రీ 6 9 3 6 9 అంటే ఒక బిందువేమో 3 నుంచి 6కి, 6 నుంచి 9కి, 9 నుంచి 3కి తిరుగుతూ ఉంటుంది. ఇంకొక ఫోటానేమో 1 నుంచి 2కి, 2 నుంచి 4కి, 4 నుంచి 8కి, 8 నుంచి 7కి ఇట్లా తిరుగుతూ ఉంది. ఈ సింబలే ఈ సింబలు. ఇలా తిరిగినప్పుడు మనం ఒకరి గురించి మాట్లాడాం. ఒక అతను జీరో కనిపెట్టాడు అని. ఎవరు? ఆర్యభట్ట. జీరో కనిపెట్టడం ఏంటి? ఆ జీరోనే 0 పాయింట్ ఎనర్జీ. ఇక్కడ నుంచి ఎనర్జీ ఎప్పుడు మల్టిప్లై అవుతూ ఉంటుంది అనంతంగా. ఒక పురుష బీజం, ఒక స్త్రీ బీజం. ఈ పురుష బీజం 1 నుంచి 2కి, 2 నుంచి 4కి, 4 నుంచి 8కి, 8 నుంచి 7కి, 7 నుంచి 5కి ఇట్లా తిరుగుతూ ఉంటుంది వరుసలో. స్త్రీ బీజం 3 నుంచి 6కి, 6 నుంచి 9కి తిరుగుతూ ఉంటుంది. దీన్నే త్రికోణం అంటారు. ఈ బిందువునే, మధ్యలో ఉండే బిందువుని 0 పాయింట్ అంటారు. అంటే దీన్నే కుండలిని అంటాం. సో ఒకటేమో ఇది మనం అర్థం చేసుకునేదానికి 2D స్ట్రక్చర్. మన వాళ్ళు నాగులు కుండలినిని దీంతో పోల్చారు. ఈ 2 బిందువులు, ఒక బిందువేమో ఇలా తిరుగుతుంది, ఇంకొక బిందువేమో ఇలా తిరుగుతుంది. కానీ ఈ మధ్యలో 0 పాయింట్ ఎనర్జీ వల్ల ఎప్పుడు ఇక్కడ ఒక డిస్క్ రేడియేట్ అవుతుంది ఎనర్జీ. ప్రతి ఒక్కసారి ఒక రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ వీటి పేరునే గ్రంథులు అంటారు. వీటినే డెంటైన్ పాయింట్స్ అంటారు. 3 చుట్లు చుట్టుకో ఉంటుంది అంటారు కదా. అది అవేకనైనప్పుడు చూడండి, మీరు కౌంట్ చేయండి నాగుల కట్టలో ఎన్ని దగ్గర క్రాస్ అయి ఉంటుందంటే 3 పాయింట్స్ దగ్గర క్రాస్ అయి ఉంటుంది. ఈ 3 పాయింట్స్నే గ్రంథీస్ అంటారు. ఈ గ్రంథుల నుంచే ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ గ్రంథి అనేది ఒక్కొక్క గ్రంథికి మనం పురుష బీజం, స్త్రీ బీజం అంటే ఈ 2 కలవు కానీ తిరుగుతూనే ఉంటాయి. దీన్నే ఇంగ్ యాంగ్లో ఇలా చూపిస్తారు. ఏంటిది అంటే ఇది తిరుగుతూ ఉంటుంది. రోడిన్ ఒక ఎనర్జీ ఒక యాంగిల్లో తిరుగుతుంటుంది, ఇది ఒక యాంగిల్లో తిరుగుతుంటుంది. కానీ దే నెవర్ బ్లాస్ట్. అంటే ఏది ఒకదాంతో ఒకటి ఢీ కొనదు. దగ్గరగా వచ్చినప్పుడు మాత్రం 0 పాయింట్ దగ్గర ఎనర్జీ ఎప్పుడు పుడుతూనే ఉంటుంది. దాన్నే బిందువు అన్నారు. ఎప్పుడైతే మీకు ఛేదన జరుగుతుందో, ఛేదన అంటే ఏంటంటే ఈ 2 బిందువులు ఇంకా చలనం చేయడం మొదలు పెడతాయి. అందుకే త్రికోణం ఊర్ధ్వముఖంగా ఉండాలి. ఓకే. అంటే మీలో ఈ ఇన్ఫినిటీ ఎవరికైతే ఈ త్రిభుజాకారం కనిపించి దాంట్లో బిందువు కనిపిస్తుందో దే హ్యావ్ స్టార్టెడ్ ఇన్ఫినిటీ ఎనర్జీ సోర్స్. వాళ్ళ బాడీలో ఇన్ఫినిటీ ఎనర్జీ సోర్స్ యాక్టివేట్ అయిందని దాని అర్థం. ఓకేనా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? చాలా సింపుల్. సో దీన్ని రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. దీన్ని రోడిన్ అనే అతను బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీకు చూపిస్తా. టోరస్ ఫీల్డ్ అంటారు. అంటే మనం చూసింది 2D స్ట్రక్చర్ ఎనర్జీలో. అదే మనం 3Dలో చూసామనుకోండి టోరస్ ఫీల్డ్ లాగా కనిపిస్తుంటుంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి దీని మీద. సేమ్ స్ట్రక్చర్. ఓకే. ఈ టోరస్ ఫీల్డ్ కనిపిస్తుందా?
దీన్నే మనం మ్యాథమెటికల్గా ఇందాక చూసాం. ఒకటేమో ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇంకొకటేమో ఇలా తిరుగుతూ ఉంటుంది. ఈ మధ్యలో ఏమో నాభి. నాభి ఈజ్ ద మెయిన్ 0 పాయింట్ ఎనర్జీ. ఇది అర్థమైందంటే మీకు ఎందుకు త్రికోణాకారము అంటారు అర్థమైపోతుంది. ఈ త్రికోణాకారంలో ఈ 0 పాయింట్ ఎనర్జీ పుడుతుంది కదా, ఈ త్రికోణం లోపల ఉండేదాన్ని ఆవరణము అంటారు. ఈ ఖాళీ ప్లేస్ ఉంది చూడండి, ఈ గ్రీన్ అంతా ఆవరణము అంటారు. ఈ ఆవరణంలోనే ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ అవుతుంది. ఈ బిందువు ఉంది కదా, ఈ బిందువుని శక్తి కేంద్రము అంటారు. ఈ ట్రయాంగిల్ ఏంటంటే ఇట్ ఈస్ ద రొటేషన్ ఆఫ్ యువర్ ఎనర్జీ. స్త్రీ శక్తి, ఇది పురుష శక్తి. రెండు ఒకే దగ్గర ఉంటాయి కానీ కలవకుండా రొటేషన్ అవుతూ ఉంటాయి. ఇదేమో దీన్ని ఫిష్ అంటారు. ఒక అతను భలే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇంగ్ యాంగ్ని. ఇది ఇంగ్ ఎనర్జీ, ఇది యాంగ్ ఎనర్జీ, ఇన్ అండ్ యాంగ్. సో ఒకటి స్త్రీ తత్వం, ఒకటి పురుష తత్వం. ఇది దీన్ని పట్టుకోవాలని ట్రై చేస్తుంది, ఇది దీన్ని పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటుందంట. కానీ ఎప్పుడుకి కలవు. కలిస్తే ఏమవుతుందంటే బ్లాస్ట్ అయిపోతుంది. కానీ యూనిట్గానే ఉంటాయి, ఒకే దగ్గర ఉంటాయి, కలవాలని ట్రై చేస్తుంటాయి. దానివల్ల ఒక రొటేషన్ పుడుతుంది. ఆ రొటేషన్ పుట్టడం వల్ల దాని బిందువు నుంచి, సెంటర్ నుంచి ఎనర్జీ ఎప్పుడూ కంటిన్యూస్గా జనరేట్ అవుతూనే ఉంటుంది. అందుకే కుండలినిని, సూర్యుడిలో కూడా ఉండేది కుండలినినే, నిత్యం ఎనర్జీని జనరేట్ చేసేది అంటారు. శక్తి క్షేత్రం. బుచ్చిబాబు. యా మాస్టర్, థ్యాంక్ యూ. ఈ వీటికును మెదడు వెనుక ఒక పీనియల్ గ్లాండా, వాట్ ఎవర్ వి కాల్ ఇట్, రైట్ మాస్టర్? దీనికి అంటే అక్కడ కనెక్ట్ అవుతుందా మాస్టర్ ఎండ్లో ఆ ఎనర్జీస్ అక్కడికి మూవ్ అయ్యి? అసలు త్రికోణము అనేది మొదలయ్యేది మూలాధారంలో త్రికోణం. అసలు ఇది బేసిక్ స్ట్రక్చర్, ఇది అర్థమైతే తర్వాత కాంప్లికేటెడ్ స్ట్రక్చర్కి వెళ్తాం. ఇది అర్థమైంది మాస్టర్, ఇది అర్థమైంది. జస్ట్ ఇలా ఈ పక్క ఇలా కింది ఇలా సింబల్. త్రికోణాలు చాలా ఉంటాయి. సో ఫైనల్గా మన బాడీనే, మన ప్రాణానే శ్రీచక్రంగా మారుతుంది అన్ని త్రికోణాలు యాక్టివేట్ అయిన తర్వాత. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. స్త్రీ బీజం అంటే ఏంది, పురుష బీజం అంటే ఏంది, యంగ్ ఎనర్జీ అంటే ఏంది, యాంగ్ ఎనర్జీ అంటే ఏంది, దాంట్లో 0 పాయింట్ ఎందుకు పుడుతుంది, ఈ రెండు దగ్గరికి వచ్చినప్పుడు ఈ 0 పాయింట్ పుడుతుంది, మళ్ళీ దూరం వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ ఒక రొటేషన్ వేస్తాయి, మళ్ళీ 0 పాయింట్ నుంచి ఎనర్జీ పుడుతుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అందుకనే టెస్లా దీన్ని ఫ్రీ ఎనర్జీ మోడల్ అన్నాడు. హలో సార్, నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు మనం ట్రయాంగిల్ ಬಗ್ಗೆ మనం ఎనర్జీ ఇట్లా అంటే మూవ్ అవుతుంది అంటున్నాయి కదా సార్, అదే తర మనకి శ్రీచక్రంలను వర్క్ అవుతుందా సార్? అంటే ఎనర్జీ అట్లే పాస్ అవుతుందా ట్రయాంగిల్ శ్రీచక్రం అర్థం షేప్? కావ, ఇది శ్రీచక్రమే. ఓకే. ఇప్పుడు నేను ఇది అర్థమైతేనే శ్రీచక్రం అర్థం అవుతుంది. అంటే సో అట్లా ఈ స్టెప్స్ శ్రీచక్రంలో ఉంటుంది కదా ఈ సార్, అంటే బిందువే, 1 2 అవి ఆవరణాలు అని చెప్పాను కదా, 9 ఆవరణాలు ఉంటాయి, అన్ని క్లబ్ అవుతాయి. ఎన్ని కోణాలు ఉంటాయి, ఎన్ని త్రికోణాలు ఉంటాయి శ్రీచక్రంలో? 100+ ఏమో అనుకుంటాను సార్. 100+ కరెక్ట్ గా చెప్పు. సరిగా తెలీదు సార్ నాకు. హోంవర్క్ చేసిరా. ఓకే సార్. సో సార్, అయితే ఇంకా అప్పుడు ఆలోచించండి, ఇంట్లో ఒక్కొక్క పెట్టుకోవచ్చు సార్ మనము శ్రీచక్రము అంటే? పెట్టుకోండి, ఎనర్జీ మంచిది కాదా? దానికి ఏమైనా కొన్ని రూల్స్ ఏమైనా ఉంటుందా సార్, హౌ టు దాన్ని పెట్టుకోవాలంటే? అంటే దాన్ని పెట్టుకొని మెడిటేషన్ అట్లా చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు. శ్రీచక్రం ఉండేదే శక్తిని పుట్టించడానికి. శ్రీ అంటేనే శక్తి, శ్రీ అంటే
శక్తి. ఓకే ఇంకా సార్. శక్తి అనేది పెట్టుకోవచ్చా? శక్తి కావాలా వద్దా? కావాలా సార్? అందరూ ఎనర్జీ కోసమే కదా సార్ ఉండేది. ఆ! సో, ధ్యానంలో కూడా అదే జరుగుతుంది. మీ బాడీనే మంత్రం, యంత్రం, తంత్రం. హ్మ్. కాకపోతే అది వాడి క్యాటలిస్ట్‌గా మనం ఫాస్ట్‌గా డెవలప్ అవుతాం. హ్మ్. అంటే సమ్ అది రూల్స్ జరుగుతుంది. చేయాలా అంటారు కదా సార్. కుంకుమ చేయాలా, పాలు. ఆ! బాగా వాష్ చేసి, కుంకుమ చేసి, శౌచం చేసి, శుద్ధి చేసి చేసుకో. హ్మ్. థ్యాంక్ యూ సార్. ఓకే. థాంక్ యూ. సార్ క్వశ్చన్ అడగచ్చా సార్? అడగండి. ఈ క్వశ్చన్ ఇక్కడ రిలేటెడ్ కాదో తెలీదు. చిత్ శక్తి విలాసం బుక్ లో ఒకటి ఉంది హ్మ్. సార్. ఆహ్, ఆహ్, జననేంద్రియాలు నాభికి తగలటం అనేది ఒక రేరెస్ట్ థింగ్. అది కనుక జరిగితే అపురూపమైన ఎనర్జీ పుడుతుందని తెలుగులో ఉంది. అది ఓన్లీ జెంట్స్‌కే నాభికి తగలటం అనేది అర్థం కాలేదు సార్. అది ఇప్పుడు మీరు చెప్తున్న త్రికోణం ఒకటే పాయింట్. అమ్మా, ఒకటి అర్థం చేసుకో. అంతరార్థం వేరుంటుంది. ఓకే. హ్మ్. భలే చెప్పావసలు. అంటే అంతరార్థం ఏంటి? ఊర్ధ్వరేతస్సు ఏ అని ఏదో అక్కడ గూడా అన్నారు సార్. ఇప్పుడు మీరన్నారు కదా! ఊర్ధ్వముఖం అని. అందుకని నాకు హ్మ్. అది ఎనర్జీకి సంబంధించింది. ఫిజికల్‌కి నీకేం సంబంధం? ఓకే. హ్మ్. యోగిక్ లాంగ్వేజ్ అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. అంతరార్థం ఉంటుంది దాంట్లో. నువ్వు బహిర్ముఖంగా అర్థం చేసుకుంటున్నావు. ఓకే. ఇది తగిలిస్తే ఎనర్జీ పుడతదా? అది తగిలిస్తే ఎనర్జీ పుడతదా? వేలు వంచి ఇట్లా ముక్కు మీద పెట్టు అన్నట్టుంది నువ్వు చెప్పింది. అహా! లేదు సార్. ఇన్‌సైడే ఏదన్నా జరుగుతోందా ప్రాసెస్ అలాంటిది? లోపల ఇన్‌సైడ్. ప్రాసెస్ జరుగుతుంది. అవేకన్ అయిన తర్వాత అసలు బాగా అర్థం చేసుకోండి వినేవాళ్ళు. ఒక్కటే మాట. మీరు చేస్తే యాక్టివేట్ అయ్యేది కాదు. అది యాక్టివేట్ అయితే అన్నీ అదే చేపిస్తుంది. చాలా వీడియోలు ఉంటాయి. ఈ ముద్ర ఏంటి యాక్టివేట్ అయిపోద్ది, ఆ ముద్ర ఏంటి, అది పెట్టండి, ఆ దండం పెట్టండి, కింద నుంచి వంచండి, నాలుగు బయటికి లాగండి, వెనక్కి తిప్పండి. ఐ డోంట్ వాంట్ టు కామెంట్. లేదు అవన్నీ సార్. అంటే కాదు. నేను చేస్తానని కాదు. బట్ అది నేను యూట్యూబ్లో ఇన్‌సైడ్ చేస్తున్నా, ప్రాసెస్ అండి. చూస్తున్నాం. మనం చూడండి, యూట్యూబ్లో చూసేది ఎలా ఉంటాయంటే కుండలిని అవేకనింగ్కి ముద్రలు. వావ్! ఇలా 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 అని 100 పెట్టుంటాడు. ఓకే, ఇలా పెట్టేస్తే యాక్టివేట్ అయిపోతుందేమో అని జనాలు. ఓకే, ఈ బంధనం ఏంటి, అది ఏంటి, ఇదేంటి, యాక్టివేషన్ అయిపోతుంది. అబ్బా! కోటి లక్ష వ్యూలు. బాలే ఉంటుంది. ఓకే, ఇది చేస్తే యాక్టివేషన్ అయిపోతుంది. అసలు సీన్ రివర్స్. అది యాక్టివేషన్ అయితే చేస్తుందని. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే శౌచం, శుద్ధిగా ఉండడం, ట్రాన్స్ఫార్మ్ అవ్వడం, సైలెంట్గా కూర్చోవడం, అన్ని డ్రాప్ చేయడం. అప్పుడు యాక్టివేషన్ అయితే జరిగేవే క్రియలు. నీ ప్రమేయం లేకుండా. సొసైటీకి ఇది అర్థం కావట్లేదు. ఎప్పుడు మనం చేస్తే కుండలిని ఏదో శ్వాసక్రియలు చేస్తే యాక్టివేషన్ అవుతుంది, లేకపోతే ఈ ముద్రలు వేస్తే యాక్టివేట్ అవుతుంది, లేకపోతే ఇలా ఉంచితే బాడీ యాక్టివేట్ అవుతుంది అనేది ఊహ. ఏమీ చేయకుంటేనే అవేకనింగ్ జరుగుతుంది. అవేకనింగ్ జరిగిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. అది నిజం. ఇప్పుడు బ్రీతింగ్ ప్యాటర్న్స్ వస్తాయి ధ్యానంలో. అవి చేస్తే కుండలిని యాక్టివేషన్ అవుతుందా? కుండలిని యాక్టివేషన్ అయితే బ్రీతింగ్ ప్యాటర్న్స్ మారుతాయా? కుండలిని యాక్టివేషన్ అయితే కుండలిని మారుతాయి. యాక్టివేషన్. ముద్రలు మనం వేస్తే కుండలిని యాక్టివేషన్ అవుతుందా? కుండలిని యాక్టివేట్ అయితే ముద్రలు పడతాయా? యాక్టివేషన్ అయితే పడతాయి. నువ్వు చేసేది కాదు. ధ్యానం నువ్వు చేసేది కాదు. ధ్యానానికి సిద్ధం అవుతున్నావు. సాధన మాత్రమే నువ్వు చేస్తున్నావు. ధ్యానం జరుగుతుంది. ధ్యానం చేసేది కాదు, జరిగేది. సాధన మాత్రమే చేసేది. సిద్ధం అవడం మాత్రమే చేసేది. నువ్వు ధ్యానం చేస్తున్నావు అని అనుకుంటావు. నేను 3 గంటలు చేస్తున్నాను సార్. 3 గంటలు నువ్వు చేయలా. 3 గంటలు సాధన చేసావు.
ధ్యాన స్థితి ఏదో 1 నిమిషమో 2 నిమిషంలో వచ్చి ఉండొచ్చు. ధ్యానం జరుగుతుంది సాధన చేసినప్పుడు. అట్లాగే కుండలినిలో ముద్రలు పడతాయి, నువ్వు చేయక్కర్లేదు. శ్వాసక్రియలు మారతాయి, నువ్వు చేయక్కర్లేదు. కేచరి పడుతుంది, నువ్వు చేయక్కర్లేదు. గ్రంథి విభేదనాలు జరుగుతాయి, నువ్వు చేయక్కర్లేదు. ముద్రలు ఆసనాలు పడతాయి, నువ్వు చేయక్కర్లేదు. నువ్వు చేయాల్సింది శరణాగతి. శరణాగతి అంటే ఇంటర్ఫియర్ చేయకు దాన్ని అని. ఒకడు ఇంజనీర్ ఇల్లు కడుతున్నాడు, ఇంకో డాక్టర్ ఇలా ఎందుకు కడుతున్నావు అలా అట్లా ఉంటుంది వ్యవహారం. అది ఇంటెలిజెన్స్. నమస్తే సో సార్. ఇవి ఎందుకు ఇట్లా అయిపోయినాయి అంటే కొన్ని గ్రంథాల్లో రాశారు. ఏం రాశారు? మహాముద్రలు, ఆసనాలు, శ్వాసక్రియలు ఏమేం జరుగుతాయో రాశారు. ఇవి చేస్తే అది వస్తుందని కాదు. మనం పోయి ఒక గురువు దగ్గరికి ఏం చేయాలి స్వామి అంటే, నాలుగు మడత పెట్టు, కుర్చీని మడత పెట్టు అన్నట్టు చెప్తాడు. మనకి ఓకే, ఈయన ప్రాక్టీస్ చేస్తుంటాడు, ఈయన బాగా గడ్డం పొడుగ్గా ఉంది, జుట్టు ఇంకా పొడుగ్గా ఉంది, గోర్లు నేలకు టచ్ అవుతున్నాయి, మనం కూడా మడత పెడితేనే మన కుండలిని లేస్తుందేమో అని మన ఊహ. నిజం అట్లా లేదు. ఆ యాక్టివేషన్ అయిన వాళ్ళకి ఏం జరిగిందో రాసి పెట్టున్నారు. త్రిబంధనాలు అవుతాయి, గ్రంథి విభేదనాలు అవుతాయి, ఆసనాలు పడతాయి, శ్వాసలు ఇలా ఇలా మారుతాయి అని అన్ని రాసున్నారు. అప్పుడు మనకేం అర్థమైందంటే, మనం చదివి ఇవి చేస్తే అది వస్తుందేమో అని మనం అర్థం చేసుకుంటున్నాం. ఓకే, సో బెటర్ ఐ విల్ టేక్ కుండలిని క్లాస్ అగైన్. నమస్తే సార్. ఓకేనా? చెయ్యాలా? చెయ్యండి సార్. నమస్తే సో సార్. నేను చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్, అదేంటది ఏమీ చేయకుండానే బ్రీతింగ్స్ ఏదో మారుతున్నాయి, బ్రీతింగ్ ఆగిపోతుంది. నేను ఎప్పుడు కుంభకం చేయలేదు. నాకు చాలా డౌట్ ఉండేది, అరే ఇదేంట్రా బాబు, నేను ఆపాలి కదా. గట్టిగా పీల్చి అబ్బా వాయుబంధన చేస్తాడు ఒక ఆయన అంటే, నేను అనుకున్నాను ఓకే, మనం గట్టిగా గాలి పీల్చి ఆపేసి నీళ్ళల్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తే కొన్ని సంవత్సరాలకి మనకి ఇన్ని నిమిషాలు కుంభకం వస్తుంది అనుకుని. రివర్స్ సీన్ చూస్తే ధ్యానం చేయంగా శ్వాస అదే తక్కువ ఆగిపోతుంది, గంటలు గంటలు ఆగిపోతుంది. ఓహో ఇదే ఆ టెక్నిక్ అని తర్వాత మనకు జ్ఞానోదయం అవుతుంది. అందుకే అది జరిగిన వాళ్ళ మాటలు వినాలి. మనం ఏమనుకుంటుంటాం, వాయు స్తంభనం లేకపోతే జలస్తంభనం అంటే ఇవి మనం ప్రాక్టీస్ చేయాలేమో అనుకుంటాం. అది సహజంగా వాళ్ళకి ధ్యాన స్థితిలో జరిగిన ఒకానొక స్థితి, దాన్ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు ప్రాక్టీస్ చెక్ చేసుకుంటారు. జలస్తంభనం చేసో లేకపోతే ఏదైనా చేసో ఓకే, అది ఒకానొక చిన్న క్రియ, చిన్నదేం కాదులేండి, కేవల కుంభకం అనేది పెద్దదే. బట్ ఇవన్నీ సహజంగా జరుగుతాయి. ఇది ఈ 100 ఏళ్ళ నుంచి మనం మోసపోవట్లేదు. వాళ్ళు జరిగింది ఏదో రాస్తే మనం ఏమనుకుంటున్నాం, అలా చేస్తే ఇది జరుగుతుందేమో అని మనం ప్రాక్టీస్ చేసి తలనొప్పి తెచ్చుకుంటున్నాం. అడగండి. నమస్తే సార్. అడిగేదేం లేదు సార్, నమస్తే. థ్యాంక్స్ చెప్పడానికే. మీరు చెప్పేవన్నీ ఇప్పుడు కొత్త కోణంలో వింటున్నట్టుగా ఉంది సార్. చాలా విన్నాను, చాలా చదివాను, కానీ అదే శ్రీచక్రాన్ని ఏళ్ల తరబడి ఇంట్లో ఇలవేల్పుగా ఉంటుంది, పూజిస్తున్నాం, కుంకుమార్చన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. సౌందర్యలహరి కూడా బోల్డెన్ని సార్లు మా లలిత అన్ని పారాయణలు చేసి చిన్నతనం నుంచి నేను అదే అనుకుంటున్నాను. ఈ వయసులో మీరు నాకు పరిచయం అయ్యారు, ఇంకా ముందు అవ్వచ్చు కదా అని ఎన్నోసార్లు అనుకున్నాను. మీది విన్న తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నది ఇది వింటున్నాను. నిన్న కూడా క్లాస్ విన్నాను, కానీ నిన్న అసలు కళ్ళు తెరవలేకపోయాను, నా వల్ల కాలేదు. ఏదో అలా జానల్లో కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి అలా అవుతుంది, ఓపెన్ చేయలేకపోయాను, ఐస్ ఓపెన్ చేయలేకపోయాను. చాలా కష్టంగా అనిపించింది, అసలు ఓపెన్ అవ్వలేదు. ఎప్పుడో 3:00కో అయింది అంతే. అందుకని నేను ఇంకా నిన్న క్లాస్ సరిగ్గా వినలేదు, పొద్దున్న పెట్టుకొని విన్నాను.
ఇంత సరే అండి. వీటి గురించి ఇంత ఇస్తూ ఉంటే నాకు ఉమ్, ఏవో ఇంకా చాలా చాలా డౌట్లు వస్తున్నాయి, కానీ డౌట్ ఎలా అడగాలో అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. అదే థ్యాంక్స్ చెప్పడం కోసమే నేను చేశాను, అంతకంటే వేరే ఏం లేదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఇవన్నీ అని అనిపిస్తుంది అనమాట. నాకు నిజంగా కుండలిని గురించి అయితే ఇప్పుడు నాకు ఒంట్లో వేడి వచ్చేస్తుంది సార్ బాగా. కుండలిని అంటే నాకు తెలీదు, అసలు కుండలిని ఉమ్. అవేకనింగ్ గురించి అసలు నేను ఆలోచించలేదు. ఎంతసేపు ధ్యానం గురించే తప్ప ఇంకొకటి క్లియర్గా జనాలకి తెలియాల్సిన విషయం ఏంటంటే, ధ్యానం చేయండి అంటారు. ధ్యానంలో ఏవేవో క్రియలు జరుగుతుంటాయి, ప్రక్రియలు జరుగుతుంటాయి, వాళ్ళకి రకరకాల అనుభవాలు వస్తుంటాయి. మనం మాస్టర్ వీడు బాగా క్లాసులు చెప్తాడని వాడి దగ్గరికి వెళ్తే ఇలాంటివి జరగకూడదు, బాడీ ఊగకూడదు, కళ్ళు తిరగకూడదు, ఒక సైడ్కి బెండ్ కాకూడదు, తల కిందకి పడకూడదు. ఇదంతా ఎర్త్ బౌండ్ సోల్స్. ఇది అది అర్థం తీసేసేయాలి, కాలేదు నెగిటివ్ సార్. ఎనర్జీ కాదు జనాలు చెప్పడం. ఇప్పుడు కొందరు సొసైటీలో ఎలా తయారైందంటే, ఒకరికేమో పాపం ఈ వాడికి ఏమీ తెలీదు, ధ్యానం చేయమని చెప్పారు, కళ్ళు మూసుకొని వాడు ధ్యానం చేస్తున్నాడు, రొటేషన్ అవ్వడం మొదలుపెట్టింది బాడీ, లేకపోతే తలబడిపోవడం మొదలుపెట్టింది, లేకపోతే ముద్రలు ఆసనాలు మొదలుపెట్టాయి. ఒకరికి ఫోన్ చేశాడంట. చాలా మంది కంప్లైంట్స్ ఇవే సొసైటీలో. వాళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానంలో శూన్యంలో ఉండు, బాడీ హీల్ అయితే ధ్యానం, ఇంకా నీకు రొటేషన్స్ అయినా ఆసనాలు పడినా ముద్రలు పడినా అదంతా నెగిటివ్ ఎనర్జీ. మీకు వెంటనే ఆ ఆత్మల్ని తీసేసేయాలి, మన లేకపోతే గ్రూప్ లో ఎక్కడో తీసుకురావాలి బ్లాకేజ్ ఉంది. మాస్టర్. మీకు చక్రాల బ్లాక్ అయింది, అందుకనే ఒళ్ళు తిరుగుతా ఉంది. ధ్యానంలో అసలు స్టిఫ్గా కళ్ళు మూసుకొని గమ్ముగా శూన్య స్థితిలో ఉంటే అదే ధ్యానం. మీకు ఏదైనా ప్రక్రియలు జరిగితే ఎక్కడో బ్లాకేజ్ అయింది, అందుకే తిరుగుతా ఉంది, అందుకే ముద్రలు పడుతున్నాయి, అదేదో అటాక్ చేసింది, ఇలా డైవర్ట్ చేస్తున్నారు. మొహం మీద టెంకాయ ఉంటుంది చూడండి ఒకటి, బాగా ఎండిపోయింది, దాన్ని తీసుకొని నెత్తి మీద కొట్టండి, జేజమ్మ మాయమ్మ అని. సో ఇది అజ్ఞానం. నీకు తెలియకపోతే నాకు తెలియదు అని చెప్పు. ఒకడెవడో బాధపడుతూ వాడికి ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి, అనుభవాలు రైజ్ అవుతూ ఉంటాయి, వాడి కన్ఫ్యూజన్లో ఉంటాడు, నేను తిరుగుతున్నానా అది తిరుగుతుందా, ముద్రలు పడుతున్నాయండి, ఆసనాలు, ఈ విజన్స్ ఏంటి. మనకి ఎంతసేపు ఎక్కడ దాకా ధ్యానం చేస్తే మూడో కన్ను తెరుచుకుంది, పక్కింటోడు రేపు చచ్చిపోతాడా చచ్చిపోడా కనిపించింది, వీడికి జబ్బు నయమవుతుందా లేదా కనిపించింది, నాకు 2 జబ్బులు, ఇది జ్ఞానం. వావ్, థర్డ్ ఐ మాస్టర్, షాబాష్. ఇంకా వీడు క్లాసులు చెప్పచ్చు. ఎంత దాకా చెప్పాలి? వీడికి థర్డ్ ఐ అంటే ఏందో తెలియదు, అది విజనా, ఆస్ట్రల్ బాడీనా, లేకపోతే అది డ్రీమా, ఏమీ తెలియదు. వచ్చేస్తాడు, కూర్చోమని చెప్తాడు, ఎవరన్నా ఏమన్నా చెప్తే గమ్ముగుండడు, అది బ్లాకేజ్. తస్సదియా, ఇలా తయారయ్యారేంట్రా. సో నీకు తెలిసేదాకా నోరు విప్పకు. ఎలా చేయాలో చెప్పు, నీకు తెలియకుంటే అది నాకు తెలియదండి అని చెప్పేసి. ధ్యానం అంటే గమ్ముగా కూర్చోవడం, శూన్యస్థితిలో వెళ్ళడం, బాగుంది, నాకు ఫ్యూచర్ కనిపించిందండి, మొత్తం భలే ఉందండి, నాకు 2 హీలింగ్స్, ఇంకంతే వాడిని. అది కాదురా నాయన. ప్రతిదానికి సొసైటీలో ఎలా అయిందంటే అన్ని కంప్లైంట్స్ ఇవే. కొత్త వాళ్ళు ఫోన్ చేసి ఇంకొకటి Yeah. అంటాడు, హీలింగ్ ఎలా చేసుకోవాలి మాస్టర్, డ్రీమ్స్ని ఎలా డీకోడ్ చేయాలి, నా ఇన్నర్ చైల్డ్ని ఎలా మార్చాలి. ఎవరిని అంకమ్మ, ధ్యానం చేసే ప్రస్థానంలో మార్గంలో ఇవన్నీ చిన్న చిన్న చాక్లెట్లు బిస్కెట్లు, దానికి మళ్ళీ ఒక పేరు పెట్టి దాన్ని ధ్యానం డైవర్ట్ చేయడం ఏంటి? అసలు అది కూడా అసలు అనుభవాలు కూడా నువ్వు కాదు, దాంట్లో పడి సావుకు, మళ్ళీ ముక్తి రాదు, మోక్షము రాదు. ఇంకా అట్లాగైతే డ్రీమ్స్ డీకోడ్ చేసుకుంటా కూర్చుంటే మనం ఎన్ని లక్షల కర్మలు చేస్తున్నాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్రీమ్, కమాన్ డ్రీమ్, గుసగుస, అదేదో ఈరోజు రాత్రికి వచ్చేయాలి, నాకు తలనొప్పి వచ్చింది కదా, ఇది ఏ కర్మ చేశాను, రాత్రికి రా, కల్లోకి రా, వచ్చి ఏం పీకుతావు? అసలు శాస్త్రం చెప్పేది ఒకటి, వీడు చెప్పేది ఒకటి. శాస్త్రం ఏం చెప్తుంది? అరే నాయన, వస్తే రాని పోతే పోని, నువ్వు చేసేవాడివి కాదు చూసేవాడివి అనే స్థితి వచ్చేదాకా నువ్వు చేస్తూ ఉండు, ఆ రోజుకు పోతాయి.
ఆ ఒక్క సెకండ్లో, ఆ ఒక్క గ్లిమ్స్లో, ఆ ఒక్క జ్ఞానంతో పటాపంచలైపోతే అప్పుడు దాకా ప్రారంధం జరుగుతూ ఉండని దాంతో ఏం పని నీకు? అది వదిలేసి ఋషులు చెప్పింది ఆ మార్గం, వస్తే రాని పోతే పోని, నీ సాధనలో నువ్వు ఉండు, నువ్వెవరో తెలుసుకునే ప్రాసెస్లో ఉండు. సంకల్పం అవన్నీ ఒక శాస్త్రం వదిలి, అనుభవాలన్నీ వస్తుంటాయి పోతుంటాయి, అది ఊరికి జ్ఞానం ఇస్తుంటుంది, దాన్ని కూడా వదిలేసేయి. ఈ రోజు వచ్చింది అయితే ఏంటి, థర్డ్ ఐ ఉందని తెలిసింది అయితే రోజు అదే పట్టుకొని కూర్చోంటావా? వాడు కనిపిస్తున్నాడు వీడు కనిపిస్తున్నాడు రాని, ఊరికి తెలుసుకో ఉంది అని, అంతే. తర్వాత ఏంటి, పోతా ఉండు పోతా ఉండు. ఈ మధ్యలో ఆపేసి అబ్బా సూపర్, వీడిని కూర్చోబెట్టి వేరే వాడిని కూర్చోబెట్టి హీలింగ్ చేపిస్తా, వీడు సచ్చూరుకుంటాడు వాడి కర్మలు తీసుకొని. ఆ, ఒకడిని ఎవరినో బాగలేని వాడిని మధ్యలో పెట్టి ఒక 10 మంది మంచిగా ప్రాసెస్లో ఉండే వాళ్ళు వాళ్ళ చేత హీల్ చేసి వీడికి తగిలిస్తారు మొత్తం అవి, వీడేమో పక్క రోజు పడిపోతాడు. ఇలాంటివి లేవు. స్పిరిచువాలిటీ ఈజ్ పర్సనల్, ఎన్లైట్మెంట్ ఈజ్ ద గోల్. నీ సాధన, ఈ థర్డ్ ఐ, ఆస్ట్రల్ ట్రావెల్ వస్తుంటాయి పోతుంటాయి. మధ్య మధ్యలో నేను డెవలప్ కావాలంటే ఆ కోర్స్ చేయాలా, ఈ కోర్స్ చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా. నాలెడ్జ్ని ఒక రకంగా రకరకాల యాంగిల్లో చూద్దాం, కానీ అది మనం కాదు. కృష్ణుడు డ్రీ ఒకటే మాట అంటాడు, జ్ఞానాన్ని ఒక పాయింట్లో వదిలేయాలి అంటాడు. నేర్చుకుంటా ఉండు. జ్ఞానం అంటే ఏంది తెలుసా? వదిలేయాలి అనే జ్ఞానం వస్తుంది, అది జ్ఞానం. మన గ్రూప్ లో కూడా చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి మాస్టర్ డ్రీమ్స్ మీద. ఒకసారి పెద్ద క్లాస్ తీసుకోవాలి మాస్టర్. ఐ మీన్ కాన్సెప్ట్ మీద మాస్టర్, నాట్ డీకోడింగ్ మాస్టర్. బుచ్చిబాబు గారు, మీకు 1,00,000 కర్మలు ఉన్నాయనుకుందాం. లక్షని, ఓకే నాకు గుండె నొప్పి వచ్చిందంటే దానికి కారణం తెలిస్తే కదా నేను సారీ అడగాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్. నాకెందుకు కారణం, నాకేం కావాలో, నాకు ఇది బాగుంది అనే ఇమాజినేషన్ కావాలి. సోల్ని పిలిచి దానికి సారీ చెప్పి ఓకే నేను క్షమించాను అంటే అప్పుడు పోతుందా? ఆ సోల్కి ఇంకేం పనిలు పాట లేదా? ఇట్స్ అ ప్రోగ్రామ్, ఎంటాంగిల్మెంట్ అంటారు దీన్ని. అంటే నువ్వు ఏదైనా కర్మ చేసినప్పుడు ఒక నీలోనే ఒక థ్రెడ్ లాగా ఒక ప్యాటర్న్ ఉంటుంది అంతే. అది ఆ సోల్ నిన్ను ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది. దాన్ని ఇన్వైట్ చేసేది ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. దానికి క్షమాపణ చెప్పడం కాదు, యు యాక్సెప్ట్ ఇట్, ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్, ఇది శాస్త్రం చెప్తుంది. అంతేగాని ఆ ఆత్మకి క్షమాపణలు చెప్పు అని ఎప్పుడు చెప్పలా. గ్రాటిట్యూడ్తో ఉంటే చాలు, వన్నెస్తో ఉంటే చాలు, యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్. నవ్వాలా ఏడవాలా అర్థం కాదు. పెరిగి పెరిగి పెద్ద బావ కోతయ్యాడు అని చాలా మంది. హాయ్ సార్. అయితే హాయ్ సార్, అంటే ఇప్పుడు ఎనర్జీ పుడుతుంది కదా సార్, ఎనర్జీ అంటే శరీరంలో ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏమన్నా బయటకు వస్తాయా? అంటే ఎనర్జీ పుడుతున్నప్పుడు అణిచిపెట్టుకున్నాయి. ఎనర్జీ సిస్టమ్ ఎక్కడుంది? ప్రాణమయ కోశాలో ఉంది. మీరు దాచిపెట్టుకున్న ప్యాటర్న్స్ ఎక్కడ ఉన్నాయి? మనోమయ కోశంలో ఉన్నాయి. ఒక సైడ్ ప్రాసెస్ ప్రాణమయ కోశంలో జరుగుతూ ఉంటుంది, ఒక సైడు మనోమయ కోశంలో ఉండే చిత్తం కూడా జరుగుతూ రిలీజ్ అవుతూ ఉంటుంది. అన్నీ ఒకేసారి జరుగుతూ ఉంటాయి. ఇది జరిగిన తర్వాత అది జరగాలని ఏం లేదు. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నా, ఓకే, నా అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు? అవేర్నెస్కి వెళ్తా ఉన్నాడు, బాడీతో ఉండకుండా మైండ్తో ఉండకుండా సపరేట్ సాక్షిగా వచ్చాడు. ఒక సైడ్ బాడీ ప్రాసెస్ జరుగుతూ ఉంది, అంటే ఏంది, కూర్చున్నానా లేదా అని తెలియని స్థితి, ఆసన సిద్ధి, లైట్ వెయిట్ అవ్వడం, బాడీ వెయిట్ అవ్వడం, ఇవన్నీ ఒక సైడ్ జరుగుతూ ఉంటాయి. ఇంకొక సైడ్ ప్రాణమయ కోశంలో ఈ ప్రాసెస్లు జరిగి ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇంకొక సైడ్ పై నుంచి ఎనర్జీ వచ్చేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇంకొక సైడ్ చిత్తంలో ఉండేవన్నీ రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అన్నీ సైమల్టేనియస్ గానే జరుగుతూ ఉంటాయి. అదేంద్ర ధ్యానంలో అనుభవాలు వస్తున్నాయి, ఒక సైడ్ మైండ్ కూడా పనిచేస్తుంది, ఇంకొక సైడ్ నేను కూర్చున్నాను, అన్నీ తెలుస్తాయి.
ప్రాసెస్ జరిగేటప్పుడు. అంటే ఏం లేదు సార్, అంటే ఒక 10 days నుంచి ఫీలింగ్స్ ఎమోషన్స్ బాగా వస్తున్నాయి నాకు. యాంప్లిఫై అవుతాయి. ఏ చక్రంలో ఆ ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవుతుంటుందో ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ సెక్షువల్ పవర్. అవును సార్. కుండలిని అనేది సూపర్ సెక్షువల్ పవర్. అది ఎక్కడుంటే ఆ చక్రాలో ఆ ఎమోషన్ ఎక్కువ చేస్తుంది. బాగా వచ్చేస్తున్నాయి సార్ సెక్సువల్ ఫీలింగ్స్ అందుకు. ఇంకా పైకి అప్వర్డ్ అయిన తర్వాత కంపాషన్ గా మారడం మొదలు పెడుతుంది. అందుకనే దాని పేరు మహారథి అని కూడా అన్నారు. ఓకే పూర్ణ స్థితికి తీసుకెళ్తుంది. ఓకే థ్యాంక్స్. సో ఎనర్జీ టు అన్నోన్ అనే ఒక బుక్ రాశాడు ఒక ఆయన, టి శ్రీనివాసులు. అతనికి పాపం చాలా మంచి మిలిటరీ ఆఫీసర్ ఆయన. ఆ కుండలిని యోగంలో అతనికి యాక్టివేషన్ అయినప్పుడు నిద్రలో జరుగుతూ ఉంటుంది, మెలుకున్నప్పుడు అతను ఆఫీస్కి చాలా స్ట్రగుల్ అవుతాడు. అంటే గైడెన్స్ కావాలి. అతనికి ఎజాకులేట్ కూడా అయిపోతూ ఉంటుంది, మహా ఎనర్జీ ఎక్కువైపోయి. ఇదేంట్రా బాబు, ఇది దేవతా శక్తియా లేకపోతే మనకి చిన్నప్పటి నుంచి ఏం ప్రోగ్రామ్ ఉంది, ఆ ఫీలింగ్స్ వస్తే చాలా చెడ్డవి, అవి రాకూడదు అనే సిస్టమ్ ఉంది కాబట్టి మన మైండ్ అలా జడ్జి చేస్తూ ఉంటుంది. బట్ అది స్థాయి దారే కొద్దీ ఎక్స్టసీకి, బ్లిస్కి తీసుకెళ్తూ ఉంటుంది ఒక్కొక్క చక్రం దాటిన తర్వాత. మన ప్రోగ్రామింగ్ వల్ల మనకు అట్లా చెడుగా అనిపిస్తుంటుంది. నాకు అట్లా జరుగుతుంది సార్, ఎగ్జాక్ట్ అయిపోతుంది. అది బ్యాడ్ కాదు. వన్స్ ఇట్ గోస్ అప్ నువ్వే కంపాషనేట్ బీయింగ్గా మారిపోతావు. ఓకే థ్యాంక్స్. సో అది చదవండి, పవర్ టు అన్నోన్, టి శ్రీనివాసులు. దొరికితే నేను లింక్ పెడతాను, బాగుంటుంది. మీ ప్రాబ్లం మీరు ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. ఓకే. నమస్తే సార్. నమస్తే. నాకు క్వశ్చన్ ఉంది. శరణాగతి గురించి చెప్తారా కొంచెం? సరెండర్ ఎలా? శరణాగతి అంటే నా లాజికల్ మైండ్ పని చేయకుండా గమ్ముగా ఉండడమే శరణాగతి. అంటే అది మనం ఎక్స్ప్రెస్ చేయాలా సార్ అలా? ఐ మీన్ కామ్ ఎక్స్ప్రెస్ అంటే చేసేది ఏంది, జరిగేదాన్ని జరగనిస్తుండడమే శరణాగతి. నాన్ ఇంటర్ఫియరెన్స్. యా, అది ఎప్పుడు వస్తుంది? జ్ఞానం వల్ల. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఓహో ఇదంతా మన మంచికే, ఓకే ఇదంతా ఒక ప్రాసెస్లో భాగం అనేది జ్ఞానం. అప్పుడు మనం ఏం చేస్తాం? జరగని, నిన్ను నేనేం ఇంటర్ఫియర్ చేయను, నాకు జరిగేదంతా ప్రాసెస్, అది నా మంచికే అని గమ్ముగైపోవడమే శరణాగతి. ఓకే సార్. నేను చేస్తున్నాను అనే భావన పోవడం, అది కర్మయోగంలో ఒక పార్ట్ కూడా. శరణాగతి ఏంటంటే నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతుంది అంటే మళ్ళీ అది యోగం కిందకి రాదు. నువ్వు తీసుకుంటున్నావు రెస్పాన్సిబిలిటీ, అది జరుగుతుంది త్రూ మీ, నేను ఉన్నాను అబ్జర్వర్గా, అప్పుడు యోగం. శరణాగతి అనేది కర్మయోగానికి ఒక స్టెప్. ఇంకొకటి కుండలినిలో కూడా శరణాగతి, అలవింగ్ ద ప్రాసెస్ టు గో టు మూవ్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం. మీరు టీచ్ చేసేది అంటే లెవెల్ బై లెవెల్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది? హౌ వి నో లైక్ వేర్ వి ఆర్? లైక్ మీరు టీచ్ చేస్తూనే ఉన్నారు, ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాము, కానీ వి డోంట్ నో వేర్ వి ఆర్. సో హౌ వి నో? వేర్ వి ఆర్ అనేది ఏమీ లేదు, తెలుసుకుంటుండడమే అంతే. ధ్యానం అనే దానికి, ధ్యానం రోజు చేస్తూనే ఉంటాం, జరుగుతూనే ఉంటుంది, అది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఫిజికల్ వరల్డ్గా ఒక 400 meters ర్యాలీ, 100 metersలోనా 200 డెస్టినీ ఉందా అంటే లేదు. ఇట్ ఈస్ ఎ కాస్మిక్ జర్నీ. స్పిరిచువాలిటీ ఎండింగ్ లేదు, ఆది లేదు, అంతం లేదు. విజ్ఞానం అనంతంగా ఉంది. నువ్వు ప్రజ్ఞానం అని తెలుసుకొని జర్నీ చేస్తూ ఉండడమే. ఓకే సార్. అంటే మధ్య మధ్యలో
అందరం క్వశ్చన్స్ వేస్తున్నాం కదా, లైక్ మీరు ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు స్టిల్ వీఆర్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్స్ అండ్ జనరల్ క్వశ్చన్స్. సో హౌ వి నో, లైక్ ఐ వాంట్ టు నో ద లెవెల్స్, లైక్ ఓకే, లెవెల్స్ అట్లా చెప్తే గానీ అర్థం కాదు కాబట్టి లెవెల్స్ అని చెప్పాలా? మెడిటేషన్ అసలైన స్పిరిచువాలిటీ రైట్ నౌ రైట్ హియర్. ఓకే. అది ఎప్పుడో సాధించేది కాదు, ఇప్పుడే ఉంది. నమస్తే సార్. నువ్వు ఇంత టైం చేసి ఈ స్టేజెస్ దాటితే నీకు ఎన్లైట్మెంట్ అవుతుంది అనేది లేదు. యాక్చువల్గా హ్యూమన్ మైండ్ లాజికల్ మైండ్ కాబట్టి చేపించి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తే నీకు యువర్ థర్డ్, యువర్ ఋషి, యువర్ రాజర్షి, యువర్ బ్రహ్మర్షి అని బిరుదులిచ్చుకుంటా పోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంతేగాని యాక్చువల్లీ ఇట్ ఈస్ కాల్డ్ రైట్ నౌ రైట్ హియర్. ఓకే, అది అర్థమైంది. నువ్వు మీరు క్లాసెస్ తీసుకుంటున్నారు కదా, తీసుకుంటూ ఉంటే అంటే జనరల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, సో అంటే మీరు అంటే ఏదైనా పాత్ ఉందా, ఏదైనా మెథడ్ ఉందా, లైక్ 1 by 1, లైక్ నాకు అర్థమైంది మీరు అడిగింది. యా డే 1 ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, అలానా? యా సో ఫస్ట్ నాకు అర్థం కావాలి జనాలు ఎక్కడున్నారు అని, వాళ్ళకి కొంచెం కనువిప్పు రావాలి. యాక్చువల్గా ఆల్మోస్ట్ ఆల్ పీపుల్ ఆర్ మెడిటేటర్స్ హియర్. యా సో దట్స్ వై ఐఎమ్ నాట్ టెల్లింగ్ స్టేజెస్. ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ దెమ్. అంటే నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఈ స్టేజ్, వాడు ఈ స్టేజెస్ లేవు యాక్చువల్లీ. ఓకే, మీరు అంటే ఇక్కడ స్టేజెస్ లేవు, కానీ నేర్చుకుని ఆ path లో లైక్ ఒక టీచ్ So చేసిన తర్వాత I will guide people what they are facing while doing meditation, what they are getting. అందరికి ఒకటే వస్తాయని చెప్పలేను. అంతే ఈరోజు ఈ టాపిక్ చెప్పాను బయాలజీలో, అందరికి వచ్చేసిందా పాస్, అట్లా లేదు. ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్. ఒకటికి థర్డ్ ఎక్స్పీరియన్స్లు వస్తాయి, ఒకటికి హీలింగ్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, ఒకటికి కుండలిని ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, ఒకటికి వేరే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇంకొకటికి సంకల్పం కావాలి, ఇంకొకటికి ఉద్యోగం కావాలి. ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్ కదా. ఎస్ ఎస్ సో అందరిది వింటుంటే మనకి డాట్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ, ఐ గాట్ దట్ నౌ. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. సార్, శ్రీచక్రంలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని ఇందాకలే మీరే రీసెర్చ్ చేసుకుని అన్నారు కదా, చూస్తే ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి కానీ దాని బాగా ఆవరణాస్ ఎన్ని కోణాలు, ఎన్ని త్రిభుజాలు, ఎలా గుర్తింది అన్ని రీసెర్చ్ అంటే. ఒక చోట ఏమో 43 ఉంది, ఇంకొకరేమో 108 అంటున్నారు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అబ్బా, ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్ అయిపోతుంది. ఇది అయిపోయింది కదా, మళ్ళీ మాట్లాడదాం. సరే సార్. ఓకే సార్. హలో, దుర్గా అండి. హలో, నమస్తే అండి. ఇంతకుముందు నేను నమస్తే. మెడిటేషన్ చేసేటప్పుడు అది నాకు తెలియకుండా, అంటే ఇది పెట్టుకోలేదు సంకల్పాలు కానీ ఏది చేసినప్పుడు పెద్దగా ఒక చాలా లావైన పాము వచ్చినట్టు అనిపించిందండి. తర్వాత అయితే దానికి చేప తలకాయ కోసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇదేంటి దీనికి తల లేదు కదా, ఇలా ఉంది అని ఆలోచించుకుంటామంటే కాసేపటికి తల వచ్చిందండి. తల తర్వాత పక్కన 2 చెవుల్లాగా చిన్న చిన్నవి వచ్చినాయి. అదే కుండలిని అంటారా? అది సింబాలిక్ లాంగ్వేజ్ యాక్టివేట్ కావడానికి. ఓకే. తర్వాత ఇదొకటండి, మన మణిపూరక చక్రం దగ్గర ఇలాగే ట్రయాంగిల్ ఏర్పడింది. దాంట్లో కూడా ఏయో బీజాక్షరాలు ఉన్నాయి నాకు తెలియని, అదేంటో ఓ వెరీ తెలియలా. గుడ్. తర్వాత చూస్తే నేను చాలా కాలం తర్వాత దుర్గాదేవి ఫోటో కింద ఉంది. అది ఎప్పటి నుంచో పూజలో ఉంటుంది కానీ నేను గమనించలా. నాకు ఇది వచ్చిన తర్వాత ఒక్కరోజు దృష్టి పడి దాంట్లో ఉంది. అదే ఇదిలో. మీరు మెడిటేషన్ చేస్తున్నారా? అవునండి. ఇంకేమండి, కంటిన్యూ చేసేయండి. మీకు సిగ్నల్ వచ్చేస్తుంది చేయమని. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, విల్ క్లోజ్.
సార్ ఫీల్ అవుతారు. క్వశ్చన్. ఉమ్, హలో చెప్పండి. సార్, అది కుండలిని యాక్టివేట్ ప్రాసెస్ ఈ ఉమ్, శివర్ జ్వరం వచ్చినట్టు క్లియర్ లేదమ్మా మీ అట్లా వాయిస్. కుండలిని యాక్టివేషన్ చలి జ్వరం వచ్చినట్టు హీట్ జనరేషన్ అట్లా ఏమన్నా యూరిన్ ఎక్కువ మీ వాయిస్ రావట్లేదు. యా తనకి నెట్వర్క్ ఇష్యూ ఉంది మాస్టర్. ఉమ్. ఇంకేం బుచ్చిబాబు, మళ్ళీ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యా ఒక సాటర్డే అదొక ఫుల్ సెషన్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, దానికి ఒక సెషన్ పెట్టేద్దాం. యా ఈ మధ్యలో చాలా రోజులు ఇంకొకటి అవుతుంది మాస్టర్. ఏంటంటే, సో పీపుల్ ఆర్ ఒక రిక్వెస్ట్, వీడియోస్ విని మీకేదో ఫిజికల్ లెవెల్ నాలెడ్జ్ ఉంటే నన్ను అడగకండి, బాగా చదివి అడగాలి. డూ యువర్ రీసెర్చ్, అప్పుడే మీరు అది క్వశ్చన్కి దానికి ఒక సార్థకత. మీరు ఏమి చదవకుండా వాడెవడో క్లాస్ విని వీడిదెవడదో క్లాస్ విని నన్ను అడగద్దు. ఈ జనాలు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, వాడికి తెలిసింది వాడు వాగుతుంటాడు, దానికి తల ఉండదు తోక ఉండదు. ఓకే, ఇలాంటి అంటే ప్రచారం చేయడం తప్పని చెప్పట్లేదు, సర్వీసే. కానీ తలా తోక లేని క్లాసులు ఎక్కువ, వాడి ఊహలు ఎక్కువ ఉంటాయి. సిస్టమ్ని అనలైజ్ చేయడం ఉండదు. ఒకటి అనలైజ్ చేయాలంటే ఇట్ విల్ టేక్, మీకు నిజం చెప్పాలంటే నేను 15 years పట్టింది నాకు ఒక చిన్న పాయింట్ని ఇది నిజమైన రకరకాలుగా ఎవరెవరు మాట్లాడారు అని తెలుసుకోవడానికి. ఒక్క చిన్న పాయింట్ కోసం ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. వాడెవడో 2 రోజులు చేసి 2 క్లాసులని మాట్లాడేయడం కాదు. ఇంకొకటి జనాలు ఏదన్నారంటే ఈ మధ్య వచ్చాడు, నేను ఈ మధ్య రాలేదు, 25 ఏళ్ళ నుంచి చితక బాధేశాను స్పిరిచువాలిటీని. ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఎప్పుడు వచ్చా, బుల్లెట్ ఆల్రెడీ దిగింది, కానీ జనాలకి ఇప్పుడిప్పుడే కనపడుతున్నాం. సో ఒక నోరు తెరవాలి, ఒక టాపిక్ మాట్లాడాలి అంటే దానికి ఎంతో డెప్త్ ఉండాలి. ఎస్ మాస్టర్. దాన్ని ఇంకొకటి క్వశ్చన్ వేయకూడదు కాదు, వాడి యాంగిల్లో కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఒకడికి స్పిరిచువాలిటీ ఫిజిక్స్గా అర్థమవుతుంది, ఇంకొకటికి బయాలజీగా అర్థమవుతుంది, ఇంకొకటికి తత్వంగా అర్థమవుతుంది, ఒకటికి శాస్త్రంగా అర్థమవుతుంది. వాడు ఏది అడిగినా నువ్వు దానికి చెప్పగలగాలి, దాన్ని మాస్టరీ అంటాం. అంతేగాని ఏ సమస్య వచ్చినా నీకు దయ్యం పట్టింది, ఎర్త్ బౌండ్ సోల్స్ వచ్చి అటాక్ చేసేయి, నీకు బ్లాకేజ్ అయింది, ఇదే నా గోల. లేకపోతే డ్రీమ్లో పైకి లేపు చూడు, ఇది శాస్త్రీయమే కాదు. వాడెవడో కనిపెడతాడు ఇంగ్లీష్ వాడు, వాడికి ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది, వాడు ఒక బుక్ రాసేస్తాడు దాని గురించి. మనకి ఏంటంటే ఒక బుక్ చదివితే ఇది ఖచ్చితంగా వాడికి అప్రూవ్డ్ సైన్స్ అని మనం ఫీల్ అవుతుంటాం. రీడ్ బుక్ యాజ్ హీజ్ నాలెడ్జ్. అది నిజమా కాదా పక్కన పెడదాం, ఫస్ట్ చదువుదాం. దానికోసమే చదివేదానికి ప్రాసెస్ చెప్పారు. శ్రవణం, మననం, నిధిధ్యాసన, సాక్షాత్. మననంలోనే సగం ఎగిరిపోతాయి, ఇది నిజం కాదా. ఓకే, డోంట్. అందుకే ఏది విన్నా కానీ ఒక గురువు ఉండేవాడు మాకు, ఆయన చెప్పేవాడు, నేను చెప్పింది కూడా సత్యమని నమ్మకరా అంటేవాడు. ఎందుకు నమ్మదంటే యూ డోంట్ డూ రీసెర్చ్ ఫస్ట్. నమ్మేసావు అంటే యూ వోంట్ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, నువ్వు నీ లైఫ్లోకి తెచ్చుకో దాన్ని. ఇంకొకటి, అది ఒక జ్ఞానం మాత్రమే. జ్ఞానము ప్రజ్ఞ రెండు వేరే. ప్రజ్ఞ అంటే ఏంటంటే ఇంకా నేను అయిపోవడం, జ్ఞానము వదిలేస్తేనే ప్రజ్ఞగా మారుతుంది. ఉత్త జ్ఞానాన్ని పట్టుకొని ఎన్లైట్మెంట్ కాదు. ఎన్లైట్మెంట్ అంటే ఇంకా నేను తప్ప ఏదీ లేదు, నోరు తెరవడం ఒక స్థితి. అది దాన్ని ఎవడు చెప్పలేడు కూడా, చెప్తే అది చెప్పేది కూడా కాదు. కాకపోతే దానికి ఆధారం జ్ఞానమే. కానీ జ్ఞానాన్ని పట్టుకొని ఎన్లైట్మెంట్ అనకూడదు. జ్ఞానం కూడా ఒక స్టేజ్లో డ్రాప్ చేయాలి. ఈ తత్వం చాలా కష్టం. ఈ ఒక్క పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే జ్ఞానం పెరిగే కొద్దీ అహంకారం వస్తుంది జనాలకి. ట్యాగ్ వేసేసుకుంటారు, సీనియర్ మాస్టర్, థర్డ్ ఏ మాస్టర్, సుప్రీం మాస్టర్, అట్లా. ఆ ట్యాగ్ వల్ల ఏమవుతుందంటే ఇంకా పడిపోతావు. అంటే జ్ఞానాన్ని పట్టుకొని ఊగులాడుతున్నావు అని. కృష్ణుడు అన్నాడు, అసలు ద్వారక
కట్టినప్పుడు ఎవరో అన్నారంట, అబ్బా ఏం కట్టావు కృష్ణ, అద్భుతంగా ఉంది ద్వారక అంటే. నేను కట్టాను, నేను కట్టలేదు అన్నాడట. అక్కడ అతనికి అసలు అహంకారం లేదు, అది జరుగుతుంటుంది. సో యూనివర్స్లో ఉండే నాలెడ్జ్ నా ద్వారా ఎక్స్ప్రెస్ అయ్యి జరిగి ఉంటుంది, అది నాది కాదు అంటాడు. అంత సెల్ఫ్లెస్గా ఉంటేనే ప్రజ్ఞ, లేకపోతే జ్ఞానంతోనే మిగిలిపోతాం అంతే. అందుకే చాలా రేర్ పీపుల్ ప్రజ్ఞానం గురించి తెలుసుకుంటారు. చాలామంది జ్ఞానం దగ్గర ఆగిపోతారు. ఎప్పుడూ వాడికి అది కావాలి, నాలెడ్జ్ కావాలి, జస్ట్ విద్యగా ఉండడానికి, తెలుసుకోవడానికి అంతే, అహంకారాన్ని పెంచుకోవడానికి కాదు. ఏ జ్ఞానం అయితే నీలో ఉండే అహంకారాన్ని తీసేస్తుందో అది సరైన జ్ఞానం. ఏ జ్ఞానం అయితే నీలో అహంకారాన్ని పెంచుతుందో అదే అజ్ఞానం. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ విద్యగా ఉండాలి. నువ్వు సహజంగా అయిపోవాలి, నిన్ను చిన్న పిల్లోడుగా ఇన్నోసెంట్గా చేయగలగాలి. ఏ జ్ఞానం అయితే నువ్వు కుర్చీలో కూర్చొని కాళ్ళు రెండు మీదేసుకొని కన్ను పైకి ఎగరేసి అహంకారాన్ని తెస్తుందో నువ్వు అయిపోయావనే లెక్క. షిరిడి సాయిబాబా ఎంత చిన్నపిల్లలతో ఉంటే చిన్నపిల్లలాగా ఆడుకుంటుంటాడు, ఋషి ఉంటే ఋషి. అందుకే ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకో నాకు చెప్పాలనిపిస్తుంది. వాడు వీడు అని మాట్లాడతారు సొసైటీలో, ఎవరైనా వచ్చి జ్ఞానం ఏదైనా టీచ్ చేసినా కానీ అదొక మళ్ళీ ఫిజికల్ లెవెల్లో కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతుంటారు. నేను చేసేది నా సాటిస్ఫాక్షన్ కోసం, ఎర్త్ అప్లిఫ్ట్ అవడం కోసం మాత్రమే, నో బ్యాడ్ ఇంటెన్షన్స్. లేకపోతే నేను ఇంత కష్టపడను, పోయి ఇంకొక ఎక్స్ట్రా జాబ్ బిజినెస్ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి నాకు. లేకపోతే దీన్నే మైండ్ క్లాసెస్ అని, లా ఆఫ్ అట్రాక్షన్స్ అని ఇంకా బ్యూటిఫుల్గా మాడ్యులేట్ చేసి కూడా చెప్పచ్చు, అక్కడ కూడా డబ్బులు వస్తాయి. కానీ నా ఇంటెన్షన్ అది అసలు కాదు. లేకపోతే దయ్యాలు వదిలించవచ్చు, లేకపోతే మీకు ఇది పోతాయి, నెగిటివ్ ఎనర్జీ తీసేస్తాను, నాకు అవి కూడా అది కూడా నా ఇంటెన్షన్ కాదు. ప్యూర్లీ బాధితుల్ని రక్షించాలి అంతే. చాలామంది ట్రాప్లో ధ్యానులే పడింది ట్రాప్లో, మామూలు పడలేదు. ధ్యానులే పడ్డారు. ఎక్కువగా అజ్ఞానంలో ఉండేది ధ్యానం చేసేవాళ్ళే ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే షార్ట్ టర్మ్ వెంటనే వచ్చేస్తుంది, ఆయన బ్లాక్లు రిలీజ్ చేస్తాడు, వాడు దయ్యాలు రిలీజ్ చేస్తాడు, వాడు నెగిటివ్ ఎనర్జీ. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. సో అసలు విషయం ఏంటంటే, ఒక అతను వెళ్ళాడంట, హైడికిన్ బాబా దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి అడిగాడంట, స్వామి నువ్వెవరు అంటే, నేను అద్దం రా అన్నాడంట. అద్దం, మిర్రర్. వాళ్ళకి అర్థం కాలేదంట, అదేంది ఈయన ఇంత గొప్ప సిద్ధ పురుషుడు, ఒకే టైంలో ఇన్ని దగ్గరలో కనపడతాడు, ఏది కావాలంటే అది వాక్ సిద్ధి ఉంది, ఇంత గొప్ప మహానుభావుడు అద్దం అంటున్నాడు ఏందని ఎవరికి అర్థం కాకుండా వెళ్ళారంట. వెళ్తే ఆయన దారిలో పోతా గోళీలు ఆడుకుంటున్నాడంట. కొందరు ఋషులు వస్తే ఋషి వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడంట. ఇంకొకరు ఎవరో వచ్చి ఫంక్షన్కి పిలిస్తే అక్కడికి పోయి చిన్న పిల్లలా కూర్చున్నాడంట. అంటే అప్పుడు వాళ్ళకి బల్బిలిగిందంట. జ్ఞాని అంటే వాడు నేను జ్ఞానినని సింహాసనం వేసుకొని కూర్చోడు, ఎవరు పలకరిస్తే వాళ్ళలాగా మారిపోతుంటాడు. ఇది అర్థమైతే మీకు అర్థమైపోయినట్టు ఆధ్యాత్మికత మొత్తం. ఒక అమాయకుడు ఫాల్ చేస్తే అమాయకుడిలాగే ఉండండి, ఒక సంసారంలో ఉన్నప్పుడు సంసారలాగే ఉండండి, ఒక పని చేస్తుంటే పనిలాగే ఉండండి, ఒక ఋషితో మాట్లాడితే ఋషిలాగే మాట్లాడండి, ఒక జ్ఞానంతో బుక్ చదివితే జ్ఞానిలాగే ఉండండి, ఒక ధ్యానం చేస్తే ధ్యానిలాగే ఉండండి. ఇదే ఆధ్యాత్మికత. నేను జ్ఞాని కదా అని చెప్పి నువ్వు నాకు ప్లేట్ ఇట్ట పెడతావా, నాకు సర్వింగ్ ఇట్ట చేస్తావా, నాకు గ్లాసులో ఇస్తావా, లేకపోతే సాసరేసి ఇవ్వవా, వీడు అజ్ఞాని. ఏం అక్కర్లా, వాడు ఒక్క మూమెంట్ చాలు మనం కనిపెట్టేయడానికి. అందుకనే జీసస్ పర్ఫెక్ట్ కోట్ ఇచ్చింది,
అన్లెస్ అంటిల్ యూ బికమ్ లైక్ ఏ చైల్డ్ యూ కాంట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. అంటే చిన్నపిల్లడు మనస్తత్వం ఆర్టిఫిషియల్గా తెచ్చుకోమనట్లా. ద మోర్ యు ఆర్ ఎన్లైటెడ్, ద మోర్ యు ఆర్ సింపుల్. వాడు అందుకే అర్థం కాడు జ్ఞాని. అదేంటి వీడు ఇన్ని ఇన్ని బ్రహ్మజ్ఞాని ఏంటి, చిన్నపిల్లలతో ఆడుకుంటాడు, పిచ్చోళ్ళలాగా వాళ్ళతో తిరుగుతాడు, ఇన్నోసెంట్గా ఫ్లవర్లను చూసి నవ్వుతాడు, సృష్టిని ఏదో అద్భుతంగా చూస్తుంటాడు. ఇవన్నీ జ్ఞాని లక్షణాలు. చైర్ మీద కూర్చుంటాడు, మీరంతా గెట్ అవుట్ అంటాడు, నువ్వు అది చేసావు, యువర్ వేస్ట్ అంటుంటాడు. వాడంతా తిక్కనాయాలు. ఇంకా నువ్వు జడ్జి చేస్తే నువ్వేం జ్ఞాని? ఒక క్లాస్లోకి వెళ్ళి నువ్వు పూజలు చేస్తావు, గెట్ అవుట్, నువ్వు అది చేస్తావు, గెట్ అవుట్. వాడికి తెలియదు కాబట్టే కదా నిన్ను పిలిచాడు. వాడిని తిట్టడానికి కాదు కదా నిన్ను పిలిచింది. దారి చెప్పు, వాడు నడుస్తాడో నడవడో నీకు అనవసరం. ఓకే, ఇంకనైనా మాస్టరీ హిస్టరీ అని వదిలేయండి. అందరూ మాస్టర్లే, చెప్పేదేమో నీతి కథలే. మనందరం మాస్టర్లే అంటాడు, కానీ వాడికి మైక్ కూడా ఇడు. వీడు ఆ కుర్చీ కూడా దిగడు. ఏం లక్ష్మి నవ్వుకుంటున్నావు? సార్ నాకు ఒక ఫిక్షనల్ లక్ష్మి కూడా క్వశ్చన్ మాస్టర్ మరి మాస్టర్. ఒక ఫిక్షనల్ క్వశ్చన్, మరి ఇది శాస్త్రం రిలేటెడ్ క్వశ్చన్ తెలియదు, కానీ మీరు ఒక క్లాస్ లో పశుపతి అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు. అరుంధతి మూవీలో ఆవిడ పశుపతికి నేను మరణ శాసనం రాశాను అని చెప్పి రాస్తది కదా ఒక జన్మలో, మళ్ళీ జన్మలో పుట్టి అది అంటే చదివి పశుపతి అంటే ఏంటి? శాస్త్రం ప్రకారం పశుపతి అంటే క్రియేషన్ చేసేటప్పుడు పశుతత్వం కూడా ఉంటుంది బాడీలో. దాన్ని కూడా మనం నోయింగ్ తెలుసుకొని అధిగమించడం పశుపతి అవుతాం. అదొక స్థితి. మన జీన్స్ లో ఎవల్యూషన్ మొత్తం ఇప్పుడు మినరల్ నుంచి ప్లాంట్ నుంచి ఎనిమల్ నుంచి హ్యూమన్ వచ్చాడు అంటాం కదా. సృష్టిలో అన్ని తత్వాలు మనిషిలో ఉన్నాయి, అన్ని తత్వాలు ఉన్నాయి. అందుకనే వీఆర్ లివింగ్ లైబ్రరీస్. అన్ని తత్వాలు ఉన్నప్పుడు పశుతత్వం కూడా ఉంటది కదా డిఎన్ఏలో. డిఎన్ఏ కంటైన్ హోల్. సో అవి వాటికి కూడా మనం అధిపతి అవితే అవి కూడా మనకు ఇప్పుడు పశువుకి కంట్రోల్లో ఉండదు. దాని ఎమోషన్స్ కానీ దాని ఇంటెన్షన్స్ కానీ ఇన్స్టింక్ట్ ఉంటుంది, అది సర్వైవల్ మోడ్లో ఉంటుంది. అలా మనం ఉండకూడదు కదా, మనకు బుద్ధి ఉంది కదా, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్ డెవలప్ అయింది కదా. సో అది ఎక్కువ డెవలప్ చేస్తే ఈ గుణాలను కూడా మనం అధిగమిస్తాము అని, అప్పుడు దాన్ని పశుపతి స్థితి అంటారు. అవును, మీరు అది ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ, నాకు అది అర్థమైంది. నా క్వశ్చన్ ఏంటంటే ఆవిడ మరణ శాసనం అని చెప్పి రాస్తుంది నాకు సినిమాలు మళ్ళీ. వాళ్ళు ఏదో డైరెక్టర్ వాడేదో నవలు రాసుకుంటే నాకు సంబంధం లేదు. అది అట్లా నిజంగా శాస్త్రాల్లో ఉంటుందా? నాకు ఎక్కడుంది? పశుపతి స్థితి అదే అని ఉంది. నా క్వశ్చన్ అదే సార్, నిజంగా అలా శాసనాలు ఉంటాయా? అది ఇన్ కేస్ సినిమా రాస్తే రైటింగ్, నిజంగా అది వేరే. అప్లై అవుతాయా అని. శాస్త్రంలో ఉన్న ప్రకారం పశుస్థితి కూడా ఎవల్యూషన్లో ఒక భాగం కాబట్టి ప్రతిదానికి హయ్యర్ డైమెన్షన్ డెవలప్ అయిన దానికన్నిటికీ లోయర్ తత్వాలు కూడా ఉంటాయి. అందుకే కదా చెప్పింది మూలంతో కలవాలి అంటే 8 తత్వాలు అడ్డొస్తుంటాయి. దాంట్లో పశుతత్వం కూడా ఒకటి. దానికే కదా సివివి చెప్పేది ఒక్కొక్కటి క్రాస్ కావాలంటే నక్షత్రాలు, మనకి జంతువులు, మన కర్మలు, మన వాసనలు, ఇలా తత్వాలు చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ ఎగిరిపోతేనే మూలంతో మళ్ళీ కనెక్ట్ అవుతాం. దాంట్లో అంటే ఒక అది తత్వం అది పశుతత్వం. అంటే అది మనమే క్రాస్ అవ్వాలి, కానీ వేరే వాళ్ళది మనం ధ్యానంలో జయించలేం. క్రాస్ అయిపోతాం. వేరే వాళ్ళది మనం జయించలేం కదా, అదే నా క్వశ్చన్. వేరే వాళ్ళని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా అట్లా పశువులా బిహేవ్ చేస్తున్నారు అనుకున్నా ముందల, అది వాడి కర్మ. అదే మనం వాళ్ళ ఎవల్యూషన్ తీసుకురావడం అట్లా మన చేతిలో ఉండదు కదా. వాళ్ళే మన చేతిలో ఉండదు. గోత్రు అవ్వాలి, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్, అంతేనా? వాళ్ళే గోత్రు అవ్వాలి. జ్ఞాని ఏం చెప్తాడు?
కృష్ణుడైనా సరే మార్గాలు చెప్తాడు. అరే నువ్వు ఇలా చేస్తున్నావురా, నువ్వు అనుభవించి తీరుతావు, నువ్వు ఇలా చేయకపోతే ఇలా ఉంటుంది, నువ్వు ఇలా చేస్తే అలా ఉంటుంది. ఇంకా తర్వాత వాడిష్టం. యు కాంట్ ఫోర్స్ ద ఫ్రీ విల్ ఆఫ్ హిమ్. నువ్వు వాడి స్వేచ్ఛలో ఏలు పెట్టలేవు. ఓకే. శాపాలు పెట్టుకోవచ్చు కావాలంటే. ఓకే ప్రియా, ఆర్ యు దేర్? ప్రియా మాస్టర్ లేదు, ప్రియా మేడం లేదు సార్ ఇవాళ. ఓకే బుచ్చిబాబు, ఇంకేంటి? థ్యాంక్ యూ సో మచ్. So from all of us, we want to give you a gratitude to you, Master. I mean, many of us here not saying any words due to the unmute, Master, but we are very gratitude to you, Master. థ్యాంక్ యూ, for your knowledge. థ్యాంక్ యూ. అది యాక్చువల్గా 300 ఈరోజు కూడా అప్గ్రేడ్ చేయలేదు, రేపు అప్గ్రేడ్ చేస్తాము. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. రేపు అప్గ్రేడ్ అవుతుంది అది 500కి. I mean, this is for the Zoom session licenses, everyone. Yeah. Thank you so much. Bye, good night. One final question అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకటి ఏంటంటే చేపలు పెడితే ముందు తగిలేది మనకి, తర్వాత అవతల వాళ్ళకి తగులుతాయి. అవి ఊరికనే చెప్పాలండి లక్ష్మి. సార్ ఒక చిన్న క్వశ్చన్. అద్భుతమైన నాలెడ్జ్. హలో చెప్పండి. అదే ఎస్టర్డే న్యూ మూన్, అదే ఫాలో అప్ క్వశ్చన్ అనమాట. గ్రహణ టైంలో 1 more ప్లానెట్ కానీ వస్తే ఆ 10 square బికమ్స్ 10 times 3 అయిపోతుందా? అసలు ఏమవుతుంది ఆ టైంలో? ఐ మీన్ ఆ కాన్సెప్ట్ ని ఇప్పుడు గ్రహణం టైంలో డిఫరెంట్ రేడియేషన్ రిలీజ్ అవుతుంది. గ్రహణం వేరు, ఫుల్ మూన్ వేరు. గ్రహణం టైంలో ఇట్ కాజెస్ రేడియేషన్, సెంట్రిఫ్యూజన్ అవుతుంది. అందుకనే ఏంటంటే చూడండి, ఏదైనా ఇప్పుడు ఒక లింగం ఉంది, లింగం మీద నీళ్ళు వేశారు, ఆ లింగంలో పాదరసం ఉంటుంది, ఒక క్రియ జరిగి అక్కడ నుంచి ఎనర్జీ పుడుతుంది. మంచి ఎనర్జీ పుడుతుంది, బ్యాడ్గా రేడియేషన్ కూడా పుడుతుంది. రేడియేషన్కి రెమెడీ ఉంటుంది. మళ్ళీ విభూది వేస్తారు, దాన్ని క్లీన్ చేస్తారు, లేకపోతే బిల్వ పత్రాలు వేస్తారు. అంటే మనం బ్యాడ్ వస్తుందని చెప్పి గుడ్ ఎక్కువ వచ్చేదాన్ని ఆపలేం కదా. అది కరెక్టే. అంటే నేను అంటే ఏ ఉద్దేశంతో మీరు ఎనర్జీ ఇంకొక గ్రహం, సో దానికోసమే ఫోటాన్ బెల్ట్ వచ్చింది. ఒక చిన్న చెప్తా, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. ఇంకొకటి వస్తే ఏమవుతుందని అంటే బిహైండ్ ద రీజన్ అంటే ఆ టైంలో మీరు ఎవరైనా శ్రీవిద్య ఉపాసకులు ఎవరితో మాట్లాడితే, ఈ టైంలో మేము ఏమి చేయము, జపం చేసుకుంటాము, 100 times ఫలితం ఎక్కువ వస్తుంది, ఈ విధంగా మాట్లాడుతుంటారు మీరు ఎవరైనా. సో అంటే మెడిటేషన్ చేసినా కూడా అలానే 100 times అంటే ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఫుల్ మూన్ కన్నా 100 జపం times కంటే ఎక్కువ వస్తుంది. వస్తుంది. కోటి రెట్లు అని చెప్పాడు కదా కృష్ణుడు. సో ఉత్తర గీతలో అదే అందుకని అడుగుతున్నా అనమాట. అంటే కాన్సెప్ట్ ఏంటి, కోటి పూజ ఏమవుతుంది గ్రహం టైం? మళ్ళీ గ్రహణానికి వెళ్తారు. గ్రహణమా ఫుల్ మూనా? ఫుల్ మూన్ టైంలోనే ఈ వన్ ఆఫ్ దిస్ గ్రహణం అంటే ప్లానెట్ వస్తేనే మీకు అది గ్రహణం అంటారు, అంతే కదండి? గ్రహణం కాన్సెప్ట్ వేరు. గ్రహణంలో జరిగేది వేరే ప్రాసెస్, ఫుల్ మూన్ లో జరిగేది వేరే ప్రాసెస్. ఇప్పుడు ఒక చిన్నది ఎవరికైనా తెలుసా? ఎర్త్, ఇప్పుడు మూను ఎర్త్ చుట్టూ తిరుగుతుంది, ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుంటుంది. ఓకే, ఇది ఒక సోలార్ సిస్టమ్. ఈ సన్ను అల్సిలాన్ అని సిరియన్, వైట్ వచ్చింది, సిరియన్ అంటారు. సిరియన్ అనే ఇంకొక స్టార్ సిస్టమ్ ఉంది. ఇలాంటి సోలార్ సిస్టమ్స్ అన్నీ చాలా కలిసి ఒక సోలార్ సిస్టమ్ కాదు కదా, చాలా సోలార్ సిస్టమ్స్ ఉంటాయి. సోలార్ సిస్టమ్సే సిరియన్ చుట్టూ తిరుగుతాయి. ఓకే, ఈ సిరియన్ మళ్ళీ అల్సిలాన్ అని ఒకడు ఉంటాడు, ఇంకొక సన్న. ఇలాంటి సిరియన్స్ అన్నీ కలిసి అల్సిలాన్ అనే స్టార్ సిస్టమ్ చుట్టూ తిరుగుతాయి. ఈ అల్సిలాన్ అనే స్టార్ సిస్టమ్కి ఇంకొక ఆయన ఉంటాడు, సెంట్రల్ సన్.
ఇలాంటి అల్సిలాన్లు ఎన్నో యూనిట్లు కలిసి మళ్ళీ సెంట్రల్ సన్ చుట్టూ తిరుగుతుంటారు. అదే ఫోటాన్ బెల్ట్. ఎర్త్, సన్, సిరియను, అల్సిలాను, సెంట్రల్ సన్, ఈ 5 కలిసి ఒక లైన్లోకి వచ్చాయి. అంటే ఎన్ని చూడండి, ఎన్నో సోలార్ సిస్టమ్స్ కలిస్తే కానీ సిరియన్ చుట్టూ తిరగవు. ఎన్నో ఇలాంటి సిరియన్స్ అంటే ఎన్ని సోలార్ సిస్టమ్స్ ఉంటాయో ఇవన్నీ కలిసి మళ్ళీ అల్సిలాన్ చుట్టూ తిరుగుతాయి. ఇలాంటి అల్సిలాన్ అనే సిస్టంలో మళ్ళీ ఎన్ని ఉంటాయో అలాంటి అల్సిలాన్స్ అన్నీ కలిసి సెంట్రల్ సన్ చుట్టూ తిరుగుతాయి. ఫోటాన్ బెల్ట్లో ఇవన్నీ ఒక ట్రాక్లోకి వచ్చాయి. సెంట్రల్ సన్ను, అల్సిలాను, సిరియను, సన్ను. అందుకనే హైయెస్ట్ పాసిబిలిటీ వచ్చిందనమాట సతయుగం. ఓకే ఓకే బుచ్చిబాబు, థ్యాంక్ యూ సో Thank you. మచ్. లేట్ Thank అయిపోయింది. you all. Thank you వీళ్ళు for everyone. ఒకవేళ ప్రియా రాకపోతే బెటర్ విల్ స్టార్ట్ అట్ 8. మీరే తీసుకోండి పాసిబుల్ అయితే. Yeah. Yeah, ఎందుకంటే తను అంటే ఎప్పుడైనా ఎక్కడికైనా మీకోసమే వెళ్తే మళ్ళీ వెయిటింగ్ 9 చేస్తుంటాం. స్టార్ట్ చేస్తాం. ఓకే, మీ టైం కోసమే వెయిట్ డన్. చేస్తున్నాం సార్ మేము. థ్యాంక్ యూ We will check with Priya, sir. Thank you, sir. ఓకే.